కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన గుమ్మములు మనం ప్రవేశిద్దాం. అందరూ లేచి నిలబడి ప్రార్థన చేసుకొని దేవుని సన్నిధిలో మనం ప్రవేశిద్దాం. హల్లెలూయా. సోదరులు స్వరూపు గారు ప్రార్థన చేస్తారు. తర్వాత మన దేవుని స్తుతించి ఆరాధించి గొప్ప చేద్దాం. ప్రార్థన చేసి హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం నాయన. పరిశుద్ధుడా వందనాలు చెల్లిస్తున్నానయ్యా. దేవా ఉదయకాల సమయంలో మరొకసారి మీ పాదస్థితిని చేరి ప్రార్థించడానికి దేవా సంఘంగా దేవా మీరు మాకు ఇచ్చిన గొప్ప కృపను బట్టి ధన్యతను బట్టి సజీవత్వాలు బట్టి దేవా మరొకసారి మీకు వేలాది వందనాలు చెల్లిస్తున్నాం. గడిచిన కాలమంతా మీరు కాచి కాపాడారయ్యా, భద్రపరిచారు. అందుని బట్టి వందనాలు దేవా. కేవలం నీ కృప చొప్పున మాత్రమే మేము సజీవ లెక్కలు మేము ఉన్నాం. అందుని బట్టి దేవా మరోసారి మీకు వేలాది వందనాలు చెల్లిస్తున్నామయ్యా తండ్రి. ఏమిచ్చి మీ రుణము తీర్చుకోగలమయ్యా దేవా. కేవలం నైనా మీ సన్నిధికి చేరినైనా మిమ్మల్ని స్తుతించడం ద్వారా మీ నామాన్ని గణపరచడం ద్వారా మాత్రమే తండ్రి దేవానైనా మీరు మా జీవితాలు చేసిన ప్రతి ఒక్క మేలును బట్టి మేము స్తుతించగలమయ్యా. వందనాలు చెల్లిస్తున్నామయ్యా. మరొకసారి దేవానైనా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని వేడుచున్నామయ్యా. దేవానైనా సంఘముగా దేవా ఈ సమయంలో తండ్రి దేవా కూడుకుని దేవా మేము స్తుతించడానికి ఆరాధించడానికి దేవా మేము సిద్ధపడుచుండగా దేవానైనా ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రి ఆరాధించే భాగ్యం మాకు అనుగ్రహించి మనం వేడుకొంచున్నాను తండ్రి. వందనాలు చెల్లిస్తున్నామయ్యా దేవా. మా ఆలోచనలు కాదు, మా తలంపులు కాదు దేవానైనా, మీ తలంపులు దేవా మా పట్ల దేవానైనా నేను తండ్రి దేవానైనా జరుగును గాక తండ్రి. వందనాలు చెల్లిస్తున్నామయ్యా దేవా. మీ యొక్క ప్రణాళిక మా జీవితాల తండ్రి మీరు ఏదైతే కలిగి ఉన్నారో సమస్తాన్ని దేవా మా జీవితంలో నెరవేర్చుకోమని వేడుకొంచున్నానయ్యా. వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి దేవానైనా. మేము అందరము దేవానైనా కలిసి మేము స్తుతిస్తుండగా ఆరాధిస్తుండగా దేవా మరొకసారి మాకు ప్రాణాత్మ శరీరాలు మరొకసారి మీకు సమర్పించుకుంటున్నామయ్యా. వందనాలు. మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని వేడుకొంచున్నాం తండ్రి దేవానైనా. వచ్చిన వారు దేవా వచ్చినట్టు వెళ్ళిపోకుండా దేవానైనా మీలో సంతోషించి మీలో ఆనందించి దేవా మీకు వాక్యంలో ఉన్న లోతైన మర్మాలు గ్రహించుకొని మా జీవితాలు దేవా స్థిరపరచుకుంటూ నైనా సరిదిద్దుకుంటూ ముందు కొనసాగే భాగ్యం అటువంటి కృప మాలో ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి అయ్యా. వందనాలు చెల్లిస్తాం తండ్రి. ఎంతకాలం ఈ జీవితం తండ్రి దేవానైనా ఇక వ్యర్థమైన జీవితం కొరకు దేవా లోకరీత్యా తండ్రి ప్రాకులాడుచుండగా దేవానైనా శాశ్వతమైన రాజ్యం కొరకు మా జీవితాలు కట్టుకునే కృపను మాకు అనుగ్రహించండి అయ్యా. వందనాలు చెల్లిస్తున్నాము. మాకు జీవితాలు తండ్రి జ్ఞాపకం చేసుకోమని వేడుకొచ్చినామయ్యా. మా కుటుంబాలు బట్టి మరొకసారి మీకు వందనాలు దేవా. వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి దేవానైనా. అనేక మందికి లేనటువంటి భాగ్యము, అనేక మంది లేనటువంటి ధన్యత తండ్రి ఈ సమయంలో దేవా మీరు మాకు అనుగ్రహించారయ్యా. అందుని బట్టి వందనాలు చెల్లిస్తున్నామయ్యా. సహాయం దయచేయండి, కృప చూపించండి అయ్యా. కనికరించమని వేడుకొంచున్నాం తండ్రి. వందనాలు చెల్లిస్తున్నాము. వినగలిగే చెవులు, గ్రహించగలిగే హృదయం మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకొంచున్నానయ్యా దేవా. రాతి వంటి హృదయాలు మాలోంచి తీసివేయమని వేడుకొంచున్నాం తండ్రి. మాంస హృదయం తండ్రి మాకు దయచేయండి అయ్యా. వందనాలు చెల్లిస్తాం తండ్రి. ప్రతి ఒక్క మాటకు తండ్రి దేవా మేము ప్రతిస్పందిస్తూ మా జీవితాలను కట్టుకునే భాగ్యం మాకు అనుగ్రహించండి అయ్యా. వందనాలు చెల్లిస్తాం తండ్రి. సహాయం దయచేయండి దేవా. నీ సేవకుని దేవానైనా నిలబెడుతున్న విధానం బట్టి మరోసారి మీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. నీ సేవకుడు దేవానైనా స్థుతిలోను తండ్రి ఆరాధనలో తండ్రి నడిపించబోతుండగా దేవానైనా బలమైన అభిషేకం మీ ప్రాంగణమంతా ఉంచమని వేడుకొంచున్నామయ్యా. దేవానైనా మీకు అభిషేకంతో నింపమని వేడుకొంచున్నామయ్యా. పరిశుద్ధ ఆత్మశక్తి మమ్మల్ని నింపమని వేడుకొంచున్నాం తండ్రి. వందనాలు చెల్లిస్తామయ్యా. బలమైన అభిషేకం ప్రాంగణమంతా ఉంచగల కృపణ దయచేయండి. వందనాలు చెల్లిస్తాం తండ్రి. ఆత్మానుభవంలో ప్రతి ఒక్కరు తండ్రి దేవా మీరు స్తుతించి మేము ఆరాధించే భాగ్యం మాకు అనుగ్రహించండి అయ్యా. వందనాలు చెల్లిస్తాం తండ్రి దేవానైనా. తండ్రి వాక్యంలో తండ్రి మీరు ఉండండి దేవా. వాక్యం ద్వారా తండ్రి సూటిగా దేవా మీరు మాతో మాట్లాడండి అయ్యా. మా హృదయాలు తండ్రి దేవా సంధించమని వేడుకొంచున్నాం తండ్రి. వందనాలు చెల్లిస్తాము దేవానైనా. ఇక సౌండ్ సిస్టమ్, మ్యూజిషియన్ ప్రతి ఒక్కటి దేవానైనా మీకు ఆధీనంలో ఉంచుకొని తండ్రి దేవానైనా సమస్త విషయంలో తండ్రి దేవా కేవలం మీ నామం మాత్రమే మహిమపరచబడినట్లుగా మా జీవితాలు ఉండగలిగే కృపను మాకు దయచేయమని ఆది నుంచి అంతవరకు మీ యొక్క అధ్యక్షులు మమ్మల్ని నడిపించమని ఘనత మహిమ ప్రభావం మీకే ఆరోపిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. దేవుని వాక్యం మనం దీవిస్తుంది. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. దేవుడు వాక్యం అన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఆయన వాక్యం చేత దేవుడు మనతో మాట్లాడినట్టుగా ప్రార్థనాపూర్వకంగా దేవుడిని స్తుతిద్దాం. ఆమేన్. హల్లెలూయా. ప్రభు ప్రార్థన ద్వారా దేవుడు అద్భుతాలు చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థనవనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిది పరాజయం. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిది పరాజయం. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయా. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా,
ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. 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 ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిది పరాజయం. ప్రార్థనలో నాటునది పెళ్ళగించుట అసాధ్యము. ప్రార్థనలో పోరాడునది పొందకపోవుట అసాధ్యము. ప్రార్థనలో నాటునది పెళ్ళగించుట అసాధ్యము. ప్రార్థనలో పోరాడునది పొందకపోవుట అసాధ్యము. ప్రార్థనలో కాకులాడితే పతనమవుట అసాధ్యము. ప్రార్థనలో కాకులాడితే పతనమవుట అసాధ్యము. ప్రార్థనలో పదునైనది పనిచేయకపోవుట అసాధ్యము. ప్రార్థనలో పదునైనది పనిచేయకపోవుట అసాధ్యము. ప్రభువా ప్రార్థన నేర్పై, అందరూ అడగండి. ప్రార్థించకుండా నేనుండలే. యేసయ్యా యేసయ్యా ప్రార్థన నేర్పయ్యా. ప్రార్థించకుండా నేనుండలేనయా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. 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 ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిది పరాజయం. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిది పరాజయం. ప్రార్థనలో కన్నీళ్ళు కరిగిపోవుట అసాధ్యము. ప్రార్థనలో మూలుగునది మరుగైపోవుట అసాధ్యము. ప్రార్థనలో కన్నీళ్ళు కరిగిపోవుట అసాధ్యము. ప్రార్థనలో మూలుగునది మరుగైపోవుట అసాధ్యము. ప్రార్థనలో నలిగితే నష్టపోవుట అసాధ్యము. ప్రార్థనలో నలిగితే నష్టపోవుట అసాధ్యము. ప్రార్థనలో వెనుగులాడితే పడిపోవుట అసాధ్యము. ప్రార్థనలో వెనుగులాడితే పడిపోవుట అసాధ్యము. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా. ప్రార్థించకుండా నేనుండలేనయా నా దేవా. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా. ప్రార్థించకుండా నేనుండలేనయా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. 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 ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిది పరాజయం. హల్లెలూయా హల్లెలూయా. ప్రార్థనలో ఉన్న ముఖ్యమైన ఘటాలు ఈ పాటల ద్వారా పాడాం. చాలామందికి తెలియదు. అందుచేతనే దేవుని సన్నిధికి సమయానికి రారు, వచ్చినా వినరు. ఆమేన్ హల్లెలూయా. ఆయన ప్రార్థనలు ఏమి చేయగలడో ఈ పాటలో అద్భుతంగా రాశారండి. ఆమేన్ హల్లెలూయా. ఇంకను ప్రభుని స్తుతిద్దాం. మన జీవితంలో అద్భుతాలు చేయడానికి ఇష్టపడుతున్న దేవునికి హృదయపూర్వకంగా దేవునికి మనం స్తుతులు చెల్లిద్దాం.
కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తుదునా, కొండల వైపు నా కన్నులెత్తి కొదువతో నేను కుమిలెదనా, కొదువతో నేను కుమిలెదనా. నీవు నాకుండగా నీవే నా అండగా, నీవు నాకుండగా నీవే నా అండగా. యేసయ్యను చూస్తూ పాడండి. నీవేనా 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 ఆత్మదాం ఇచ్చిన వెంబడించిన కొండలు, నీవేనా ఆత్మదాహం తీర్చిన వెంబడించిన కొండలు, కొండల వైపు నా కన్నులెత్తి కొదువతో నేను కుమిలెదనా, కొదువతో నేను కుమిలెదనా. సర్వకృపానిధివే సంపదల ధనివే, సర్వకృపానిధివే యేసయ్యా, సంపదల ఘనివే, సకలము 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 చేయగలని వైపెనా కన్నులెత్తి చూచెదా, సకలము చేయగలని వైపెనా కన్నులెత్తి చూచెదా. కొండల వైపు నా కన్నులెత్తి కొదువతో నేను కుమిలెదనా, కొదువతో నేను కుమిలెదనా. నిత్యము కదలని సియోను కొండపై, నిత్యము కదలని సియోను కొండపై, యేసయ్యా 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 యేసయ్యా, నీదు ముఖము చూచుచు పరవశించి పాడేనా, యేసయ్యా నీదు ముఖము చూచుచు పరవశించి పాడేనా. కొండల వైపు నా కన్నులెత్తి కొదువతో నేను కుమిలెదనా, కొదువతో నేను కుమిలెదనా. హల్లెలూయా హల్లెలూయా. ఒక్కొక్క పాట ఒక్కొక్క పాఠం. ఆమేన్ హల్లెలూయా. మనం చూడవలసింది మన దేవుని వైపే. ఆమేన్ హల్లెలూయా. ఆయన నిన్ను సిగ్గుపరచడం నా ప్రియమైన సహోదరి సహోదరుడా. అందుకని మనసారా ఆయనను స్తుతించాలి. ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా. ఆయన స్తుతిస్తావా? ఉదయకాలము ఆయనను స్తుతించడానికి ఇష్టపడుచున్నవా? నీ జీవితాన్ని మార్చేస్తాడు ఆయన. ఆమేన్ హల్లెలూయా. నీ పరిస్థితుల్ని మార్చేస్తాడు ఆయన. ఆమేన్. నమ్మి దేవుని స్తుతించండి.
ఆమేన్. నీ జీవితాలు గొప్ప కార్యాలు చేసే దేవుని వైపు చూడండి. ఆమేన్. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలచి జయమించువాడవు. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలచి జయమిచ్చువాడు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందు. ఏమైనా నమ్మండి, ఏమే నీ నామముకే మహిమంతా తెచ్చుకొందు. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. సర్వాత్మ ప్రాణిదే మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవము. ఏసైతే చెప్తాం, సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవము. మా దేవా నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి, మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నది. మా దేవా నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి, మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నది. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము, నీకు సమస్తము సాధ్యమే. యేసయ్యా నీకే నీకే సాధ్యము. నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా. నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా. మా దేవా నీవే మా తోడుంటే అంతే చాలును, అపవాది తలచిన కీడులన్నీ మేలైపో. ఆమేన్. మా దేవా నీవే మా తోడుంటే అంతే చాలును, అపవాది తలచిన కీడులన్నీ మేలైపోదును. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా నమ్ముచు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యం. అవునయ్యా. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. హల్లెలూయా హల్లెలూయా. ఆయన ఏమైనా చేయగలడు. ఆమేన్. ఆ విశ్వాసంతోనే
దేవుని స్తుతించాలి. ఆమేన్. హల్లెలూయా. పాట పాడుతున్నాడు, ఆ నీళ్ళను చూస్తూ పాడడం కాదు. ఆమేన్. హల్లెలూయా. నీకు ఏమి చేయగలడో, ఆమేన్, నీ పరిస్థితిని ఎలా మార్చగలడో ఆయనను చూస్తూ పాడాలి. ఆమేన్. హల్లెలూయా. ఆయనకి మహిమనివ్వాలి. ఆమేన్. హల్లెలూయా. ఇప్పటికైనా దేవుడు నీకు ఒక అవకాశం ఇస్తున్నాడు, ఈ ఉదయకాలం దేవుడిని ఆరాధించడానికి. ఆమేన్. 2 చేతులు ఆయన వైపుకి చాచి నీ బ్రతుకును ఆయనకు సమర్పించి దేవుని ఆరాధించు. నీ పక్కన ఉన్నారు, ఎలా ఆరాధిస్తున్నారో నీకు అనవసరం. నీవు దేవుణ్ణి ఏ విధంగా ఆరాధిస్తున్నావో దేవుని ఆరాధించు. నిన్ను చూస్తున్నాడు దేవుడు. ఆమేన్. హల్లెలూయా. నీ 2 చేతులు ఆయన వైపు చాచి ప్రభుని ఆరాధించు. అతి పరిశుద్ధ స్థలములో నీ రక్తముచే ప్రవేశించెదను, నిన్నారాధించుట కొరకే నే ప్రవేశించెదను. అతి పరిశుద్ధ స్థలములో నీ రక్తముచే ప్రవేశించెదను, నిన్నారాధించుట కొరకే నే ప్రవేశించెదను, నిన్నారాధింతును, ఆరాధింతును, నిన్నారాధింతును, ఆరాధింతును. పరిశుద్ధ నీ నామం, నీ నామం దేవా. పరిశుద్ధ నీ నామం, నీ నామం దేవా. పరిశుద్ధం నీ నామం, నీ నామం దేవా. హల్లెలూయా, 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 హల్లెలూయా. నీ హృదయము నాకు ఇమ్ము యేసయ్యా, నీలాగా నన్ను మలచుము యేసయ్యా. నాలో నా నీవే కనబడినట్లు నీ రూపంలో నన్ను మార్చుము యేసయ్యా. నీ హృదయము నాకు ఇమ్ము యేసయ్యా, నీలాగా నన్ను మలచుము యేసయ్యా. నాలో నా నీవే కనబడునట్లు నీ రూపంలో నన్ను మార్చుము యేసయ్యా. నీ హృదయము నాకు ఇమ్ము యేసయ్యా. నన్ను నిలుపుము, నన్ను నడుపుము నీ బాటలో యేసయ్యా. నీ మాటచే నన్ను దాయుము, నీ నీడలో యేసయ్యా. నన్ను నిలుపుము, నన్ను నడుపుము నీ బాటలో యేసయ్యా. నీ మాటచే నన్ను దాయుము, నీ నీడలో
యేసయ్యా 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 యేషువా 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 నీ హృదయము నాకు ఇమ్ము యేసయ్యా నీలాగా నన్ను మలచుము యేసయ్యా నాలో నా నీవే కనబడునట్లు నీ రూపంలో నన్ను మార్చుము యేసయ్యా నీ హృదయము నాకు ఇమ్ము యేసయ్యా నీ ప్రేమ నీ శక్తి నింపుము నాలో అందరూ హృదయపూర్వకంగా అడగండి నీ ప్రేమ నీ శక్తి నింపుము నాలోనా నిన్నారాధింతునా హృదయమంతటితో నిన్నారాధింతునా మనసంతటితో నిన్నారాధింతునా బలమంతటితో యేసు నీవే నా రాజు యేసు నీవే నా రాజు యేసు నీవే యేసు నీవే మా రాజు ఆత్మలో ఆరాధన హల్లెలూయా ఆరాధన రీల్ దరక శకలలమనమ రబల దరరరమనమ రేలలలల శకలలమన రే బరబరీరరమమ ఆత్మలో దేవుని ఆరాధించండి నీలో నుండి పరిశుద్ధ ఆత్మను ఆరాధన చేయనివ్వండి నీ ఆత్మ దేవుని ఆరాధన చేయనివ్వండి రే బరబలలమన సమమమ కరలలల శలలలలలమ యేసు నీవే నా రాజువు యేసు నీవే మా రాజువు మా బ్రతుకులు మార్చగల దేవుడవు నీవే మా బలము నీవే యేసు రబలల మనస మమ 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 రేఖలల బల సమ మమ మమ దర బర బాబా బాబా ఓ రేలల శలలల మన మమ 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 రిబర బర బాబా మమ పూర్ణ బలముతో దేవుని ఆరాధించు పూర్ణ నమ్మిక ఆయన మీద ఉంచు రే బల సందలెదరే రేఖలల మమ మమ సమస్తం ఆయన చేతికి అప్పగించు ఓ రిషి బల గెదరెలెదరే నిమినే సందలెదరే కినని మన సమమ రేబరి బిరిల్ దర ఖలదోరాన్ సెందరే కల్దేరాననమ రేల్ బరరరరమనమ సమమమ అందరూ స్వేచ్ఛగా ప్రభుని ఆరాధించండి రీబరమనమనమ ఓ రబల శలలలలమ పరిశుద్ధాత్మ బలముగా మన మధ్యన సంచారం చేస్తున్నాడు ఓ రిషిల్ బలల బల కలలమనమమ తండ్రి నీకు వందనాలయ్యా నీకు వందనాలు తండ్రి నీకు స్తోత్రాలయ్యా తండ్రి మీ కృపైనైనా నీ కృపను బట్టిన ప్రభావం మేము నిలబలిగిన మా బలము కాదు మా ఆలోచన కాదు మరి ఏది కాదు నైనా అయ్యా నీ కృపనైనా నీ కృపనైనా అయ్యా నీకు వందనాలు రీబరబల శమమమ రీబలరల శమనమనమ సందల రలల దరరర హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా
సమస్త మహిమకు నీవే అర్హుడవు నాయనా. అయ్యా ఈ ఉదయకాలమునైనా ఈ నీ సంఘం నేను ఆరాధిస్తూ గొప్ప చేస్తుంది నాయనా. అయ్యా నీ పైన ఆధారపడుతుంది నాయనా. నీవు కావాలని కోరుకుంటున్నది అయ్యా. అయ్యా నీ బిడ్డలను ముందుండి నడిపించమన్నాడు వచ్చిన ఇశ్రాయేలు ప్రజల చుట్టూ నా ప్రభా, ఇశ్రాయేల్ దేశం చుట్టూ పర్వతం నుండి ఏ విధంగా కాచుచున్నావు, యెరూషలేము చుట్టూ పర్వతంలో ఏ విధంగా ఉండి నా ప్రభా కాచుచున్నావు నాయనా. మా గౌనులకు నీవే నా ప్రభా కాపరివి నాయనా. నీకు స్తోత్రాలు. మా చుట్టూ నా ప్రభు ఇది మొదలుకొని నిత్యం మాకు తోడండి నడిపిస్తానని వాగ్దానం చేసిన దేవుడు. అయ్యా నాయన భూజనులకంటే అందరికంటే హెచ్చుగా దీవిస్తానని వాగ్దానం చేస్తున్నావు. మా తలను పైకెత్తుతానని వాగ్దానం చేసిన దేవుడు, నమ్మదగిన దేవుడు అయ్యా, మాట తప్పని దేవుడు అయ్యా. నువ్వు మాట తప్పుడకు నరమాత్రుడు కాదయ్యా. ఈ ఉదయకాలము నీ పాద సన్నిధిలో చేరి నాయన నా ప్రభా నీపై ఆధారపడుచు ఇదిగో తండ్రి మా చేతులు నీ వైపు చాచుచున్నా నేను నీ సహాయం కావాలని కోరుకుంటున్నాను. నీ సన్నిధి కావాలని కోరుకునిచ్చున్నాను నైనా. నీ సన్నిధి వెలుగు చేత నా ప్రభా మమ్మల్ని కమ్ముకోమని ఆయన ప్రాధేయపడి అడుగుచున్నామయ్యా. నీ దాసుని కానీ బిడ్డల పరుపున నైనా నన్ను దూపం వేస్తున్నానయ్యా. నా ప్రభు ఈ నా సహోదరుల తరపున నీ సన్నిధిలో ధూపం వేస్తున్నాను తండ్రి. నైనా అతి పరిశుద్ధ స్థలములో నా ప్రభా నీకు మహిమనిస్తున్నానయ్యా. నీ బిడ్డలను దీవించమని నాయన వేడుకొనుచున్నానయ్యా. నీ బిడ్డలను ప్రభా నీ మహిమను చూచుటకు కృపణమ్మని అడుగుతున్నాను తండ్రి. నువ్వు గొప్ప దేవుడు నైనా, నువ్వు సాటి లేని దేవుడు అయ్యా. ఉదయకాలం సమస్తమేమో నీకు ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామములో ఆరాధించి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రభు నువ్వు కనపడదాం, చప్పట్లు కొట్టి ప్రభు కనపడదాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధిని ఎంతమంది ఆనందించారు? దీంట్లో ఆనందించలేరు. ఆమేన్. హల్లెలూయా. మీ మైండ్లో ఆనందించలేరు. ఆలోచనల చేత దేవుని సన్నిధిలో కూర్చోండి. ఆలోచనల చేత దేవుని సన్నిధిలో కూర్చుంటే మీరు దేవుని ఆనందించలేరు. ఆమేన్. నీ మనస్సు సొంత దేవుని ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. దేవుని పట్ల ఉంటే దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. ఒక్క 10 నిమిషాలు సహోదరుల్ని మన ప్రేమతో మోషే గారిని ఆహ్వానిందా. ఆయన 10 నిమిషాలు, మనకి 7 నిమిషాలని చెప్పాను. 7 నిమిషాలలోపు దేవుడు ఆయన హృదయంలో ఏం పెట్టాడో అది మనతో మాట్లాడబోతున్నారు. తర్వాత మీకు నేను వాక్యం పంచుకుంటాను. చప్పట్లతో ఆహ్వానిందా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ ఘనత ప్రభావాలు కలిగిన గాక. సమయం ఇచ్చిన దేవుని దాసులకు నా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. సహోదరులు ఒకసారి నాతో ఒక మాట చెప్పారు, బ్రదర్ మీరు వాక్యం చదవండి, దేవుడు మిమ్మల్ని వాడుకుంటాడు. నన్ను బలపరిచినందుకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ స్థలంలో నేను ఒక ప్రార్థన చేశాను. ప్రభువా నీ బిడ్డల ముందు 2 నిమిషాలు మాట్లాడడానికి నీ దాసుల ద్వారా ఒక అవకాశం ఇయ్యయ్యా. నా ఆత్మలో నా ప్రార్థన. దేవునికి మహిమ కలుగును గాక. మీ అందరికీ వందనాలు. దేవుని సన్నిధికి మనము ఈ ఉదయకాల సమయంలో ప్రయాసపడి వచ్చాం. ఈ స్థలము వెల చెల్లించబడినది. ఈ స్థలంలో ఇక్కడ కూడుకోవడానికి, ఈ రీతిగా మనము దేవుని ఆరాధించడానికి వెల చెల్లించబడింది. ప్రభువైన యేసుక్రీస్తు తన స్వరక్తంతో ఆయన వెల చెల్లించి మనల్ని ఆయన బిడ్డలుగా ఆయన చేసుకున్నాడు. ఆయన రక్తం ఇచ్చి వెల చెల్లిస్తే ఈ స్థలానికి రావడానికి కూడా వెల చెల్లించబడి మనం ఈ స్థలంలో కూడుకోవడం జరిగింది. మనం అసాధారణంగా మనం కూడుకోలేదు. ఇక్కడ దేవుని చిత్త ప్రకారం కూడుకున్నాం. ఆయన నామానికి ఘనపరిచే బిడ్డలుగా మనం కూడుకున్నాం. మనం కూడుకున్న విధానము, మనం వచ్చిన విధానము ఎలా ఉండాలంటే ఆశతో దేవుని సన్నిధికి రావాలి, ఆతృతతో దేవుని సన్నిధికి రావాలి, ఆకలితో దేవుని సన్నిధికి రావాలి, దాహము కలిగి దేవుని సన్నిధికి రావాలి. ఏ రీతిగా వస్తున్నావు నువ్వు దేవుని సన్నిధికి? ఏ పరిస్థితుల్లో నువ్వు వస్తున్నావు దేవుని సన్నిధికి? ఏ హృదయంతో దేవుని సన్నిధికి వస్తున్నావు? ఒకసారి ఆలోచన చేయి బిడ్డ, ఒకసారి ఆలోచన చేయి. దేవుని మనసారా హృదయపూర్వకంగా విరిగి నలిగిన హృదయం కలిగి విరసబడి దేవుణ్ణి ఆరాధించడానికి వస్తున్నావా?
కేవలం వచ్చి వెళ్ళిపోవడానికే వస్తున్నావా? ఇది వెళ్ళం చెల్లించిన సమయం. ఈ సమయం నీకు ఊరికనే ఇవ్వలేదు దేవుడు. ఈ సమయాన్ని హెచ్చించింది నీకు ఎందుకో తెలుసా? ఈ సమయంలో నీకు జీవం ఇచ్చి, నిన్ను రక్షించి, కాపాడి, నీకు ఆరోగ్యం ఇచ్చి, నీకు అన్ని పరిస్థితులు సక్రమంగా చేసి దేవుడు ఈ స్థితిలో ఉంచడానికి కారణం ఏంటో తెలుసా? ఆయన గణపరచడానికి. ఈ సమయాన్ని నీకు ఇచ్చింది ఆయన మహింపరచడానికి. నువ్వు ఏ హృదయంతో వస్తున్నావు? మనం వస్తున్నాం పెదవులతో స్తుతిస్తున్నాం, కానీ హృదయం ఆయనకి దూరంగా ఉంది. హృదయం ఆయనకి దూరంగా ఉంది. ఇది సత్యం, ఇది సత్యం, ఇది వాక్యం చెప్తున్న మాట. మన హృదయాలు దేవునికి దూరంగా ఉన్నాయి. మార్పు లేని జీవితం, మారు మనసు లేని మనసు, దేవుని అంగీకరించలేని హృదయం. దేవుడు ఎంతమంది హృదయపూర్వకమైన స్తుతి ఆరాధించడానికి మీ హృదయాలను అర్పించుకున్నారు? దేవుని సన్నిధిలో నలగొట్టబడుతున్నారా? దేవుని సన్నిధిలో నిత్యము ఆయన సన్నిధిలో ఆయన్ని అడుగుతున్నారు. దావీదు మహారాజు అంటున్నాడు, నన్ను పరిశోధించి తెలుసుకోమంటున్నాడు. నువ్వు అడుగుతున్నావా ఈ దినము? దేవా, నన్ను పరిశోధించి తెలుసుకో అయ్యా. దినదినము కూడా నా పరిస్థితి ఎలాగున్నదో, దినము రోజు ఎలా గడిచిందో, నువ్వు ఉదయం లేచినప్పుడు ప్రార్థననే తాళంతో నువ్వు ఓపెన్ చేస్తున్న నీ డోరును, ప్రార్థననే లాక్ చేస్తున్న నీ డోరును దేవుడు చూస్తున్నాడు కదా. నీవు ఒక్క దినము కూడా నీ దేవుని సన్నిధిలో, నీకు ఈరోజు గడిచింది ఈ దినము నేను ఎలా ప్రవర్తించాను, నా ప్రవర్తన ఎలాగున్నది, నా జీవితం నడవడి ఎలాగున్నది, నా బ్రతుకు ఎలాగున్నది, నా మాట తీరు ఎలాగున్నది, నా చూపు ఎలాగున్నది, నేను ఏది వింటున్నాను, నేను ఏది మాట్లాడుతున్నాను, నువ్వు ఒక్కసారి ఆలోచన చేస్తావా? దేవునికి భయపడి బ్రతుకుతున్నావా? దేవునికి భయపడకుండా బ్రతుకుతున్నావా? ఈ లోకంలో చాలా ప్రమాదకరమైన దినాల్లో ఉన్నాం. గమనిస్తున్నారా? ఈ అంచె దినములు ఇవి దుర్దినములు. దేవుడు రాకడ సమీపంగా ఉంది. ఆయన రాకడికి వాక్యం నెరవేరుస్తుంది. ఆయన ప్రవచనాలు నెరవేరుతున్నాయి. నువ్వు గమనిస్తున్నావా? ఇంకా మౌనంగా ఉన్నావా? అనాలోచనతో ఉన్నావా? దేవాతి దేవుడు నిన్ను పురుకొలుపుతున్నాడు. ఈ దినము నిన్ను నిద్రలేపుతున్నాడు దేవుడు. ఓ గ్రహించవా ఓ మానవా? ఆలోచించవో మానవా? నటించేవో నరుడా, నమ్ముకోకులు కానీ నమ్మిన వారెందరో మట్టిలో కలిసిపోయారుగా. గమనిస్తున్నావా? నీ ముందు నమ్మిన వారు గొప్పవారు, ధనవంతులు, భాగ్యవంతులు, అనేకమైన పదవులు కలిగిన వారు, గొప్పవారు ఎందరో మట్టిలో కలిసిపోయారు. మనమెంత, మన జీవితం ఎంత? ఒకసారి ఆలోచించే బిడ్డ. నీ జీవితము నీవు వెలుగు ఉండగానే నువ్వు చక్కబెట్టుకోకపోతే రేపొద్దున మరణించిన తర్వాత నువ్వు ఏమీ చేయలేని పరిస్థితి. 19వ అధ్యాయంలో 16వ వచనంలో దేవుడు ఒక కథ మనకి బైబిల్లో చూస్తాం మనం. ధనవంతుడు లాజరు అని. ధనవంతుడు చనిపోయి అబ్రహాంను పిలుస్తున్నాడు. అయ్యా, నీకు అబ్రహాం కుమారుడైన లాజరు, చిటికి వేలు నీళ్ళు నా నాలుక మీద చల్లమని. నా వెనకాల ఇంకా చాలామంది ఉన్నారు, వారు కూడా ఈ స్థితిలోకి రాకుండా నేను ఒక్కసారి వెళ్ళి వాళ్ళకి చెప్పడానికి అవకాశం ఇవ్వమని బ్రతిమలాడుతున్నాడు. మనం ఒక్కసారి మరణిస్తే తిరిగి రాని లోకానికి వెళ్ళిపోతాం కదా. మనం ఉన్న ఈ సమయాన్ని, మనకిచ్చిన దేవుడిచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ప్రయాసపడితే మనం ధన్యులు. ఇది కృపాకాలము. ఈ కృపాకాలంలో దేవుడు అనుగ్రహించిన కృపను నువ్వు పొందుకోలేకపోతే నువ్వు జీవితంలో నువ్వు ఎన్నడూ కూడా ఏది పొందుకోలేవు. దేవుని అనుసరించి నువ్వు నడిచినట్లయితే దేవుడు ఒక మాట, దేవుని సన్నిధికి వస్తున్న నీవు దేవుని ఎలాగ ఆరాధిస్తున్నావు? కోరా కుమారులు దేవుని సన్నిధిలో ఎలాగ ఆరాధిస్తున్నారు? వారి హృదయాలు ఎలాగున్నాయో తెలుసా? 42వ అధ్యాయంలో మాట్లాడుతున్నారు. కోరా కుమారులు దుప్పు నీటి వాగుల కొరకు ఆశించినట్లు నా హృదయం నీ కొరకు ఆశిస్తుందని అంటున్నారు. మరి 24వ అధ్యాయంలో 84వ కీర్తనలో నా హృదయము, నా శరీరము కేకలు వేస్తుంది ఆయన మందిరంలో అని చూస్తుంది. నీ హృదయం కేకలు వేస్తుందా? నీ శరీరము కేకలు వేస్తుందా యేసయ్య కొరకు? యేసయ్యా నన్ను కరుణించమని త్రోవ పక్కన కూర్చున్న గుడ్డివాడు ఎవరు వెళ్తున్నారంటే, యేసయ్య వెళ్తున్నాడంటే ఆయనకి ఏదైనా మేలు జరుగుతుందని ఆశతోటి అతను కేకలు వేస్తున్నాడు. ఊరుకుండమని సర్ది చెప్పినా కానీ ఊరుకోలేదు. ఎందుకో తెలుసా? తనలో ఆశ ఉంది.
ఏం ఆశ అది? యేసయ్య నాకు ఏదైనా చేయగలడని ఆశ నీలో ఉంటే కనుక యేసయ్య ఏదైనా చేయడానికి ఈ హృదయం సిద్ధంగా ఉన్నాడు. ఆశ కలిగిన హృదయాన్ని స్ఫూర్తిపరచగలిగిన దేవుడు. ఆశ నీలో ఉంటే ఆయన ఏదైనా చేయగలడు. మనం పాడుకున్నాం కదా, ఆయన ఏదైనా చేయగలడు దేవుడని. స్థిరపరిచేవాడైనా, గణపరిచేవాడైనా, ఆయన పడిపోయిన చోట లేవనెత్తే దేవుడైనా. నీ స్థితి ఏమైనా కావచ్చు, నీ బ్రతుకు ఏదైనా కావచ్చు, నువ్వు ఏ స్థితిలోనే ఉండొచ్చు, కానీ దేవుని మహింపరిస్తే నీ స్థితి మార్చబోతున్నాడు, నీ బ్రతుకుని మార్చబోతున్నాడు, నీ హృదయాన్ని మార్చబోతున్నాడు. నువ్వు దేవునికి సమయం ఇవ్వడం లేదు, నువ్వు దేవునికి అవకాశం ఇవ్వడం లేదు, నీ హృదయాన్ని తెరవడం లేదు దేవుని కొరకు. దేవుని కొరకు నీ హృదయాన్ని తెరిస్తే ఆయన నీలో నివాసం చేస్తాడు. మనకు హృదయంలో ఈ లోకంతో నింపబడి ఉన్నది, దేవునికి చోటు లేదు. దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, నక్కలకు బొర్రెలుండును, మరి ఆకాశ పక్షులు గూడులుండును, మనుషు కుమారుడు తలవాల్చుకుంటానికి స్థలం లేదు. నువ్వు స్థలం ఇస్తున్నావా? నీకు దగ్గర స్థలం ఉందా? నీ హృదయంలో చోటు ఉందా? యేసయ్యకు చోటు లేదు. ఎందుకంటే ఈ లోకంతో నింపబడ్డావు, ధనాపేక్షతో నింపబడ్డావు, ఈ లోక అహంకారంతో నింపబడ్డావు, ఈ లోక అసూయతో నింపబడ్డా, దురాలోచనతో నింపబడ్డా. నీ హృదయం ఖాళీ అవ్వాలి. నీ హృదయం ఖాళీ అవ్వాలంటే మామూలుగా ఖాళీ అయ్యే హృదయం కాదు నీది. దేవుని దగ్గర పశ్చాత్తాపడాలి, దేవుని దగ్గర నలగొట్టబడాలి, దేవుని దగ్గర నీకు కన్నీరు రావాలి. ఆ కన్నీటి దుఃఖంలో, సముద్రంలో నీ యొక్క హృదయం ఖాళీ అయినప్పుడు దేవుడు నీ హృదయంలోకి వచ్చి నివాసం చేస్తాడు. అప్పుడు కానీ దేవుడు నివాసం చేయలేడు. అప్పుడు కానీ దేవుడిని నువ్వెవరో చూడలేవు. అప్పుడు కానీ దేవుడు ఎవరో నువ్వు తెలుసుకోలేవు. అప్పుడు కానీ దేవుడిని నువ్వు కనపరచడానికి నువ్వు హృదయపూర్వకమైన స్థుతి నువ్వు అర్పించలేవు. దేవుని స్తుతించాలంటే, దేవుని గణపరచాలంటే, దేవుని మహింపరచాలంటే నీ దేవుడు ఎంత గొప్పవాడో నువ్వు తెలుసుకోవాలి. ఫస్ట్ నువ్వు దేవుడిని చూడగలగాలి. నువ్వు దేవుడిని చూడగలిగినప్పుడు, దేవుని మహింపరచగలిగినప్పుడు, దేవుని సన్నిధిలో నువ్వు ఏదైనా చేయగలుగుతావు. దేవుడిని తెలుసుకోలేనప్పుడు ఏమి చేయలేవు. నువ్వు వాక్యం చదవకుండా, నువ్వు ప్రార్థన చేయకుండా నువ్వు ఏది సాధించలేవు. క్రైస్తవ బిడ్డగా నువ్వు క్రైస్తవుడని చెప్పుకుంటున్నావు, క్రీస్తు బిడ్డనని చెప్పుకుంటున్నావు. నువ్వు క్రీస్తుని చూపించగలుగుతున్నావా? నీ ప్రవర్తన ద్వారాగా దేవుణ్ణి చూపించగలుగుతున్నావా? క్రీస్తుని నీ మాట ద్వారాగా దేవుని చూపించగలుగుతున్నావా? ఒకసారి ఆలోచన చేయి. నీ నడవడి ద్వారాగా దేవుని చూపించగలుగుతున్నావా? నీ జీవితం యేసయ్యని చూపించే విధంగా ఉండాలి. నువ్వు దేవుని సన్నిధికి వస్తున్నావంటే నిన్ను చూసి ఈ లోకము గర్వపడాలి. ఇది క్రీస్తు బిడ్డ, ముద్ర వేయబడాలి, స్టాంపు వేయబడాలి. ఆ విధమైన జీవితం నీకుందా? ఆ విధమైన బ్రతుకు మనకుందా? ఎన్నాళ్ళు జీవిస్తాం మనం? ఎన్నాళ్ళు నీవు జీవించినా కానీ ఏమున్నది ఈ లోకంలో? ఎన్నాళ్ళు జీవించినా, ఎంత సంపాదించినా, నువ్వు ఎన్ని మేడమిద్దులు కట్టినా, నీకు ఎంత ఆస్తున్నా, ఎంత బంధువులున్నా, ఏమున్నది నీకు ఈ లోకంలో? ఏది నీది? నీదనేది ఏది? ఒకసారి ఆలోచించావా? నీ ప్రయాస ఎందుకు? దేనికోసం? ఈ కడవరి దినాల్లో యేసయ్య కొరకు నువ్వు ఎదురు చూస్తే ధన్యురాలువు. యేసయ్య కొరకు ప్రయాసపడితే నువ్వు ధన్యురాలువు. యేసయ్య కొరకు నిందపడితే నువ్వు ధన్యురాలువు. యేసయ్య కొరకు అవమానం పొందితే నువ్వు ధన్యురాలువు. యేసయ్య కొరకు నువ్వు నలగొట్టబడితే ధన్యురాలువు. నువ్వు యేసయ్యని సాడుతున్నావా? యేసయ్య మనకిచ్చిన భారం ఏంటో తెలుసా? ఆయన సువార్త ప్రకటించడం. ఆయన సువార్త అంటే ఏంటో తెలుసా? వాక్యం. వాక్యమై ఉన్న దేవుడు, జీవమై ఉన్న దేవుడు ఆయన నీలో ఉంటే, ఆ వాక్యం నీలో ఉంటే, ఆ జీవం నీలో ఉంటే యేసయ్యను ప్రకటించకుండా నువ్వు ఉండలేవు. యేసయ్యను ప్రకటించకుండా నువ్వు ఉండలేవు. నీ ఆత్మ ఘోషిస్తుంది, యేసయ్యని నేను ప్రకటించాలి, ఆయన గురించి నేను చెప్పాలి, అనేక మందికి నేను బోధించాలి, నా దేవుడు గొప్పదనం నేను చెప్పాలి, నా దేవుడు ఎంత బలవంతుడో నేను చెప్పాలి, నా దేవుడు ఎంత ఐశ్వర్యవంతుడో నేను చెప్పాలి, నా దేవుడు ఎంతగా నన్ను దీవించాడో నేను చెప్పాలి, నా దేవుడు ఎంత ఘనంగా నన్ను కనపరుస్తున్నాడో నేను చెప్పాలి. అది నీకున్న సాక్ష్యం. ఈ మధ్య సాక్ష్యాలు ఎలా ఉన్నాయంటే, కాలు నొప్పి వచ్చింది, స్వస్థపరిచింది నాకు సాక్ష్యం, కడుపు నొప్పి వచ్చింది, స్వస్థపడింది. శారీరక స్వస్థత కాదండి మనకు సాక్ష్యం. విరిగి నలిగిన హృదయం. దేవుని కొరకు నేను ఒకప్పుడు సినిమాలు చూసేవాడిని, ఈరోజు సినిమాలు మానేశాను. ఒకప్పుడు నేను మొబైల్కి అంకితం అయిపోయాను, ఈరోజు మొబైల్ మానేశాను. నేను బైబిల్ పట్టుకున్నాను, వాక్యం చదువుతున్నాను. ఒకరోజు నేను వీళ్ళ మీద సాడీలు చెప్పేవాడిని, ఈరోజు నేను అన్నీ మానేశాను. నా బ్రతుకు మార్చుకున్నాను, నా జీవితం మార్చుకున్నాను. ఇప్పుడు క్రీస్తు కొరకు బ్రతుకుతున్నాను. క్రీస్తే నా జీవం, నా క్రీస్తే నా బ్రతుకు. పౌలు అంటున్నాడు, నన్ను పోలు నడుచుకోమంటున్నాడు. నేను క్రీస్తుని పోలు నడుచుకున్నాను, నన్ను పోలు మీరు నడుచుకోండి అని పౌలు అంటున్నాడు. ఆయనకు ఉన్నది సాక్ష్యం. ఒకప్పుడు దూషకుడును, ఒక్కొక్కప్పుడు నేను హింసకుడును. ఇప్పుడైతే నేను దేవుని సన్నిధిలో మనోనేత్రం తెరబడి ఆయన సన్నిధిలో నేను ఆయన కొరకు
నా శరీరాన్ని నలగొట్టుకున్నా. ఆయనకున్నది సాక్ష్యం, అది సాక్ష్యం. నీకున్నదా సాక్ష్యం? నీకున్నదా సాక్ష్యం? నువ్వు నిలబడి చెప్పగలదువా? నేను దేవుని కొరకు బ్రతుకుతున్నాను చెప్పగలదువా? నేను దేవుని కొరకు జీవిస్తున్నాను చెప్పగలదువా? నేను దేవుని కొరకు ఏదైనా చేయగలుగుతాను అని నువ్వు నిలబడగలదువా? ఆయన పక్షం నిలబడగలిగే ధైర్యం నీకుందా? నిలబడగలిగే ధైర్యం ఉందా? తీర్పు దినమునందున ఆయన ముందర నీవు నిలిచే ధైర్యం నీకుందా? తీర్పు దినం ఒకరోజు వస్తుంది. సంవత్సరాలు గతిస్తున్నాయంటే తీర్పు దినంలోకి రాబడుతున్నావు. నువ్వు ఒకరోజు లెక్క అప్పగించవలసిన దానివై ఉన్నావు, అప్పగించవలసిన వాడివై ఉన్నావు. నీ జీవితంలో నీ నడవడి ఎలాగుందో ఆలోచించుకో. నీ ప్రవర్తన ఎలాగుందో ఆలోచించుకో. నీ ఆలోచన ఎలాగుందో ఆలోచించుకో. దేవుని కొరకు ఆలోచన కలిగి ఉన్నవాడు పోతే నువ్వు తీర్పు దినమందు ఆయన ముందు గర్వంగా నిలబడగలుగుతావు. నువ్వు ఈ లోకంలో ఆయన కొరకు జీవించగలిగితే తీర్పు దినమందు నీకు ఒక ప్రత్యేకమైన స్థానం ఆయన ఇవ్వగలుగుతున్నాడు. ఆయన నీ కోసం కిరీటము ఏర్పరిచి ఉన్నాడు. ఆయన ముందుకెళ్ళి నీ కొరకు మంచి స్థలము, మంచి గృహమును కట్టడానికి ఆయన ముందుగా రెడీ చేసి ఉన్నాడు నీ కోసం. పరలోక రాజ్యం అనేది నీకు సిద్ధపరచబడి ఉన్నది. సూర్య నక్షత్రము లేని రాజ్యం నీకు కావాలా వద్దా? బంగారు వీధుల్లో తిరగాలని ఉందా లేదా? ఆకలి దప్పులు లేని రాజ్యం నీకు కావాలా వద్దా? ఇది కావాలంటే నువ్వు ఈరోజు దేవునికి సమర్పించుకోవాలి. సమర్పణ కలిగిన జీవితం కావాలి. కేసుకి 5వ అధ్యాయంలో మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 8వ వచనంలో నీ హృదయ శుద్ధి గల వారు ధన్యులు. నీ హృదయం శుద్ధి కలిగి ఉన్నదా? నీ హృదయాన్ని శుద్ధిపరచుకోవడానికి నువ్వు ప్రయత్నం చేస్తున్నావా? నీ హృదయాన్ని నువ్వు బలపరచుకోవడానికి ప్రతిదినము దేవునిలో కడగబడడానికి నువ్వు ఇష్టపడుతున్నావా? నిన్ను నువ్వు కడుక్కోగలుగుతున్నావా? దేవుని సన్నిధిలో ఒకసారి ఆలోచించు. మనం చేసే ప్రార్థన ఎంతవరకు చేరుతుంది? మనం చేసే ప్రార్థన మన దేవునికి వినపడుతుందా? ఒకసారి ఆలోచన చేసేవా? నీ ప్రార్థన చేరాలంటే నువ్వు వాక్యం చదవగలగాలి. నీ దేవుడు తెలియాలంటే వాక్యం చదవగలగాలి. జార్జ్ ముల్లా ప్రార్థన జీవితం ఒకసారి ఆయన ప్రార్థన జీవితం చూస్తే ఆశ్చర్యంగా ఉంటుంది కదా. ఆయన ప్రార్థన ద్వారా ఎంత గొప్ప కార్యం అండి. 300 పిల్లలు ఆహారం లేకపోతే ఆ రోజు మరి ప్రార్థన చేసినప్పుడు ఆయన ఆ పిల్లల్ని అంటున్నాడు, ఖాళీ ప్లేట్లతో రెడీ అయి ఉన్న పిల్లల్ని, ప్రభు ఈ మంచి ఆహారం ఇచ్చినందుకు ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించమని ప్రార్థన చేయమని చెప్పినప్పుడు ఆ పిల్లలు ఆయన ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేసినప్పుడు ఆ యొక్క బేకరీ యజమానికి ఆ రాత్రి నిద్ర పట్టలేదు. ఆయన ఆ తలుపు ప్రార్థన అయిన వెంటనే తలుపు కొడితే ఆ డోర్ ఓపెన్ చేసి చదివితే, అయ్యా మీ పిల్లలకి నేను రొట్టెలు ఇవ్వాలని రాత్రి అంతా నాకు మనసు కుదరలేదు, రొట్టెలు చేసి తీసుకొచ్చాను, రొట్టెలు తీసుకోమన్నప్పుడు ఆ రొట్టెలు పిల్లలకి ఇచ్చినప్పుడు వారు ఎంతో మరి ఆ యొక్క దైవదాసుడి కళల్లో నీళ్ళు తిరిగి పాలు లేవని ప్రార్థించినప్పుడు పాలవ్యాన బండి ఆ యొక్క మరి ఆశ్రమికంగా ఇరిగిపోయినప్పుడు ఆ పాల వ్యాపారి వచ్చి, అయ్యా నేను తీసుకెళ్ళి అమ్ముకోవడానికి సమయం లేదు కాబట్టి పాలు మీ పిల్లలకి ఇమ్మని. ప్రార్థన ద్వారాగా దేవుడు అద్భుతాలు చేసే దేవుడు. అందుకని ప్రార్థనాపూర్వకంగా మనం జీవిద్దాం. ఆయన సన్నిధిలో ప్రార్థనాపూర్వకంగా మనం దేవుని సన్నిధిలో ఆయనకి ఇష్టమైన జీవితం జీవిస్తూ దేవునికి మహిమకరంగా జీవించాలని మరొకసారి మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తూ, అవకాశం ఇచ్చిన దేవుని దాసులకి వందనాలు తెలియజేస్తూ, దేనికే మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అమూల్యమైన మాటలు దేవుడు సహోదరుని ద్వారా దేవుడు మనతో మాట్లాడినాడు. ఆమేన్. ఇంక వదిలేస్తే వాక్యం మొత్తం పూర్తిగా చెప్పేయగలడు ఆయన. ఆమేన్. ఏమీ రాసుకున్నాడో లేదో నాకేం చూడలేదు, కానీ దేవుడు ఆయన మనస్సులో పెట్టినది సంఘానికి చెప్పాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ చాలామంది దేవుని ఆత్మచేత నింపబడిన వారు చాలామంది ఉన్నారు. ఆమేన్. దేవుని సేవ చేయగలిగిన వారు చాలామంది ఉన్నారు ఇక్కడ. ఆమేన్. స్వరూపున్నాడు అనేక సంఘాలకు వెళ్ళి దేవుని వాక్యం చెప్తాడు. ఇండియాకి వెళ్ళి ఇండియాలో సేవ చేస్తుంటాడు. ఇంకా చాలామంది ఉన్నారు. మన శశి గారి గురించి మీకు చాలామంది తెలియదు. వాళ్ళ నాన్నగారు దైవ సేవకులు. ఆమేన్. వాళ్ళ తమ్ముడు దేవుని సేవకుడు. దేవుని పని చేయగలిగిన వారు, సత్తా ఉన్నవారు, దేవుడు అభిషేకించబడిన వారు చాలామంది ఉన్నారు, కానీ మనం వాడుకుంటలేదు. దేవుడిచ్చిన అవకాశాన్ని మనం వాడుకుంటలేదు. ఆమేన్. సహోదరి చెప్పిన ఒక మాట మాత్రం నన్ను గట్టిగా పట్టుకుంది. దేవునికంట మనం అవకాశం ఇవ్వట్లేదు. ఆమేన్. దేవుడు మనల్ని వాడుకున్నట్లుగా
లేదంటే దేవుడు మనల్ని దీవించినట్లుగా మనం దేవునికి అవకాశం ఇవ్వట్లేదు. మన ఆలోచనలో మనం జీవించేస్తున్నాం, మన ఈ లోకంలో మనం జీవించేస్తున్నాం. దేవుడికి నువ్వు ధనవంతుడే ఉండకూడదు అన్న దేవునికి ఆలోచన కాదు. నువ్వు దీవించబడాలి, అయితే నీకు దేవుడు కూడా ఉండాలి. ఆమేన్. నీ జీవితంలో దేవుడు ఉండాలి, నీ కుటుంబంలో దేవుడు ఉండాలి, దాంతోపాటు సకల ఆశీర్వాదమును కలిగి ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. ఈ లోకంలో సేవ చేయాలంటే చాలా ధనం అవసరము. ఆమేన్. ధనం లేకుంటే పనులు ఏమో. చాలామంది ఏమంటే ధనం భూతంలో చూపిస్తారు. కాదు, ధనం ఒక ఆశీర్వాదం. ఆమేన్. అన్ని విధాలైన ఆశీర్వాదాలు మనం కోరుకుంటాం, కానీ దేవుడు మన జీవితంలో ఉండాలని కోరుకోం. దాని గురించి మాట్లాడే ఈ ఉదయకాలం ఆ సహోదరుని ద్వారా నీవు దేవుడిని కలిగి ఉండు. ఆమేన్. దాంతోపాటు ఈ ఆశీర్వాదాలన్నీ కలిగి ఉండమని మరలా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అప్పుడు ఇవన్నీ ఉన్నా వాటికి విలువ ఉంటుంది. లేకపోతే దేవుడు లేకుండా ఈ లోకంలో ఉన్న కలిగి ఉన్నది అంతా కలిగి ఉన్నా సరే ఆ ధనవంతుడి మాదిరి మనకు దానివల్ల ఏ విధమైన విలువ ఉండదు. నేను చెప్పాలంటే ధనవంతుడికి లాజరు తెలుసు, అబ్రహాము తెలుసు. అబ్రహాం పిలుస్తున్నాడు కదా, దాని అర్థం ఏంటంటే దేవుడిని తెలిసిన బిడ్డే, బాగా ధనవంతుడు. ఈ లోకమును తన శరీరమును ప్రేమించుకొని దేవుని పక్కన పెట్టేశాడు. అటువంటి జీవితం ఉంటే మనం ఆశీర్వదింపబడము. అది నిజమైన ఆశీర్వాదం కాదని దేవుడు మనకు చూపిస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఏమీ లేకపోయినా మనము సంతోషంగా ఉండగలగాలి. ఆమేన్. కానీ దేవుని ఉద్దేశం ఏంటంటే యేసు కావాలి, యేసుతో పాటు సకల ఆశీర్వాదములు నీకు రావాలి. ఆమేన్. హల్లెలూయా. గతసారి మీతో నేను మాట్లాడినప్పుడు దేవుని వాక్యంలోకి వెళ్దాం. గతసారి మీతో నేను మాట్లాడినప్పుడు ఏ విషయం మాట్లాడిన మీకు ఎవరికైనా జ్ఞాపకం ఉందా? ఒక్క మాట అయినా జ్ఞాపకం ఉందా? మొత్తం 2 వారాల క్రితమే మాట్లాడాను మీతో, అంతే కదా? మీతో మాట్లాడింది 2 వారాల క్రితమే. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం నుంచి మాట్లాడాను. గుర్తుందా మీకు? మన ప్రయాణము ఎక్కడి వరకు ఉండిపోకూడదు? అయ్యో, వాక్యాన్ని మనం మదిలోంచి తోసేసామన్నమాట. వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారం ప్రవర్తించేవారు ఇండుడి. ఆమేన్. ఇక్కడ మనం పట్టుకోవాల్సిన మాట అంటే మాత్రమై ఉండి, వినేవారుగా మాత్రముగా ఉండి అంతవరకు ఉండి ఆగిపోతే మన ప్రయాణము అక్కడి వరకు వచ్చి ఆగిపోతే మనకి ఏ విధమైన ప్రయోజనము ఉండదు. ఆమేన్. వాక్య ప్రకారము ప్రవర్తించు వారిని ఇండుడి అంటే వినుట ఒక ఘట్టము, ఒక పని. వినుట అనేది ఒక పని. ఆమేన్. వినిన తర్వాత వినదాని ప్రకారం చేయడము రెండో పని. ఈ 2 పనులు మన జీవితంలో, క్రైస్తవుడి జీవితంలో జరగాలి. అప్పుడే ఆశీర్వాదం మన జీవితంలో వస్తుందని నీతో మాట్లాడినట్టుగా నాకు జ్ఞాపకం వచ్చింది. నాకు జ్ఞాపకం ఉంది. ఆమేన్. నేను చెప్పాను కూడా నాకు జ్ఞాపకం ఉంది. మీరు ఉన్నారు కాబట్టి కొంచెం మనసులో ఉంటే విన్నది చెయ్యాలి అనే మాటను మీరు పట్టుకొని ఉంటే ఈ పాటికి చాలా ఆశీర్వాదాలు పొందేదురు. ఎందుకు మీరు ఆశీర్వాదాలు పొందుకోలేదంటే ఆ మాటను పట్టుకోలేదు మీరు. ఆమేన్. అవును, దేవుని వాక్యం వినాలి, చాలా ఇంపార్టెంట్. వినడం చాలా ఇంపార్టెంట్ అండి. కానీ విన్నదాని ప్రకారంగా జీవించాలని కూడా మనం చేసినప్పుడే నిజమైన ఆశీర్వాదము మనకు ఉంటుందని దేవుడు మాట్లాడు. సంఘానికి వచ్చాం, దేవుని వాక్యం విన్నాం, వెళ్ళాం, అక్కడితో మన పని అయిపోయింది అనుకుంటున్నాం. ఆమేన్. సంఘానికి వచ్చాం, వాక్యం దేవుని సన్నిధి, దేవుడు క్రైస్తవం కాబట్టి ఆదివారం దేవుని సన్నిధికి వెళ్ళాలి. ఒక ఆచారం, ఒక ఆచారబద్ధమైన భక్తి. దానివల్ల ఏ విధమైన ప్రయోజనం లేదని ఉదయకాలం దేవుడు నాతో మాట్లాడుచున్నాడు. ఆమేన్. ఎప్పుడు నీకు ప్రయోజనం అంటే విన్న వాక్యాన్ని మన జీవితంలో ఆచరణలు పెట్టుకున్నప్పుడు. ఆమేన్. విన్నదాని ప్రకారంగా మన బ్రతుకును మార్చుకున్నప్పుడు దేవుడు నిన్ను దీవిస్తాడని దేవుడు మాట్లాడుచున్నాడు. బహుగా దీవిస్తాడు. ఆమేన్. ఉన్నతంగా దీవిస్తాడు. మొదటి చదివిన మాట మీకు ఎవరికైనా జ్ఞాపకం ఉందా? ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయం 1వ వచనం చదవండి. మిమ్మల్ని భూజనులకు అందరికంటే ఏం చేస్తే పట్టుకోవాలి ఆ మాటని. ఆమేన్. భూజనులు అందరికంటే హెచ్చుగా దేవుడిని దీవిస్తానంటాడు. ఆమేన్. నేను ఉన్నతంగా దేవుడు దీవించాలంటే దేవుని వాక్యము విని, నా మాటలు విని గాయకున్నవాడు అక్కడ మాట్లాడుతున్నాడు దేవుడు. ఇజ్రాయేల్ ప్రజలతో దేవుడు మాట్లాడుతున్న మాట అది. ఆమేన్. విని మీరు నా ఆజ్ఞల ప్రకారంగా మీరు జీవించినట్లయితే మీ బ్రతుకు దీవెనకరంగా ఉంటుందని దేవుడు మాట్లాడుతున్నాడు.
నేను పోయినసారి చెప్పేటప్పుడు వరద హెచ్చరిక గురించి చెప్పాను. లేకపోతే వచ్చింది ఇప్పుడేనా? అంటే ఆ వారం మీరు అందరు రాలేదా, వేరే వాళ్ళు వచ్చారా? వరద హెచ్చరిక వస్తుందని, వరద హెచ్చరిక గురించి ఒక మీకు ఎగ్జాంపుల్ ఒక ఉపమానంగా చెప్పాను. వరద వస్తుందని హెచ్చరిక చేసినప్పుడు విని మరి ఎత్తైన స్థలానికి వెళ్ళిన వారు రక్షింపబడ్డారు, వారు మాత్రమే కాపాడబడ్డారు. చాలామంది ఉన్నారు అక్కడ, విన్నవారందరూ కూడా రక్షింపబడాలి. కారణం ఏంటంటే విన్నదాని ప్రకారం వారు బ్రతుకును మార్చుకోలేదు, హెచ్చరికను పట్టించుకోలేదు కనుక వారు కాపుదలలో ఉండలేకపోయారని దేవుడు అక్కడ మనతో మాట. సొదొమ గొమొర్రాకి ప్రకటన చేశాడు. వారికి ప్రకటన చేయలేదు, లోతుకు తన కుటుంబానికి ప్రకటన చేశారు. లోతు కుటుంబంలో అందరూ రక్షింపబడ్డారా? అక్కడ అందరు రక్షింపబడలే, ఇద్దరు అక్కడ ఉండిపోయారు. ఎవరు? లోతు యొక్క భార్య, లోతు యొక్క కుమార్తెల యొక్క భర్తలు, వారికి కూడా ప్రకటింపబడింది. కానీ వారు నమ్మలేదు కనుక తప్పించుకోలేకపోయారు. అదే నేనేమి పట్టణస్థులు ఏం చేశారు? వారికి ప్రకటించబడింది. చిన్నపిల్లలు సైతము ఉపవాసం ఉండాలి. వారు చిన్నపిల్లలు కాదు, వారు పశువులకు కూడా ఉపవాసం చేయించారు వాళ్ళు. ఆమేన్. వాక్యం విని వారు బ్రతుకును మార్చుకున్నారు కనుక వారు ఏం చేయబడ్డారు? రక్షింపబడిన. ఆశీర్వాదం అంటే అదేనండి. ఆమేన్. హల్లెలూయా. దేవుని కాపుదల మన జీవితంలో ఉంటుంది. దేని వాక్యాన్ని మనం నిజంగా తీసుకుంటే, మనం తీసుకుంటే మన జీవితంలో దానికి తగిన ఫలము దేవుడు ఖచ్చితంగా ఇస్తాడని దేవుడు మాట్లాడుచున్నాడు. హల్లెలూయా. బండ మీద ఇల్లు కట్టిన వాడి గురించి చెప్పాను కదా, ఇసుక మీద ఇల్లు కట్టిన వాడి గురించి చెప్పాను. బండ మీద ఇల్లు కట్టినవాడు దేవుడు వాడిని ఏమన్నాడు? బుద్ధి గలవాడు అన్నాడు. వాడు విన్నవాడు, వాక్యం విన్నవాడు, విని వాక్య ప్రకారంగా చేసినవాడు. మరి ఇసుక మీద కట్టబడినవాడు బుద్ధిహీనుడు అన్నాడు దేవుడు కదా, బుద్ధి లేనివాడు అన్నాడు దేవుడు. వాడు విన్నవాడు అంటే విన్నాడా? వాడు చెప్పండి, విన్నాడు. విని కూడా తన బ్రతుకును మార్చుకోలేదు. అందుకే వాడు బుద్ధిహీనుడని దేవుడు వాడిని అన్నాడు. ఆమేన్. విని కూడా, వాక్యముని విని, మనం కేవలం సంఘానికి వచ్చి వాక్యం విని వెళ్ళిపోతే మనల్ని ఏమంటారు నేను చెప్పను, మీకు అర్థమైపోయి ఉండాలి. అర్థమవుతుందా? మనం వాక్య ప్రకారం మన బ్రతుకు మార్చుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. వాక్యం మన జీవితంలో వెలుగా ఉండి మనం నడిపించాలని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. వినుట వరకు వచ్చి మన బ్రతుకు ఆగిపోకూడదని దేవుడు మాట్లాడుతున్నాడు. విన్నదాని ప్రకారంగా మనం దీవెన పొందే విధంగా మనం బ్రతుకులు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కీర్తన 31 కీర్తన 19 చూద్దాం. నీ యందు భయభక్తులు గలవారి నిమిత్తము నువ్వు దాచించిన మేలు ఎంత గొప్పది, నరులు ఎదుట నిన్ను ఆశ్రయించే వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది అంటున్నాడు. హల్లెలూయా. ఎవరి నిమిత్తం అంటది? అందరి గురించి ఏంటండి? అందరి గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ? ఆయన ఎందుకు భయభక్తులు గల వారి నిమిత్తమే. ఆమేన్. హల్లెలూయా. వారి గురించే నేను దాచించాను అంటాడు ఆశీర్వాదం. ఆమేన్. హల్లెలూయా. అందరూ ఆశీర్వాదం కావాలి అని కోరుకుంటారు, కానీ ఈ ఆశీర్వాదం ఎవరు కోరుకోకూడదు నువ్వు తెలుసుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. అది తెలుసుకున్నప్పుడు, దానికి తగిన విధంగా నీ బ్రతుకును మార్చుకున్నప్పుడు ఆయన ఆశీర్వాదం నువ్వు కూడా పొందుకోగలుగుతావు. ఆమేన్. హల్లెలూయా. నరులు ఎదుట నిన్ను ఆశ్రయించే వారి నిమిత్తం నువ్వు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. ఆయన దేవుడు మన కొరకు, ఆయన భయభక్తులు గలవారి నిమిత్తం అంటే ఏంటంటే దేవుని నమ్మిన వారి కొరకు. ఆమేన్. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని వినే కాదు, ఆ వాక్యాన్ని నమ్మిన వారి కొరకు. ఆమేన్. ఆయన అనేకమైన ఆశీర్వాదాలు, మేలులు దాచించాడంట. ఆమేన్. హల్లెలూయా. ఈ మేలు మరి అక్కడ మేలు అని రాయబడింది. ఒక పదం గురించి మేలు అని రాయబడింది. ఎందుకు ఇలా రాయబడిందని ఆలోచన చేస్తే, మేలు వెంబడి నువ్వు మేలు పొందాలి. ఆమేన్. నీ భక్తి ఆగిపోకూడదు. ఆమేన్. ఒకసారి దీవించబడిన తర్వాత వెళ్ళిపోయి లోకంలో జీవించడం కొరకు కాదు ఈ బ్రతుకు. ఆమేన్. హల్లెలూయా. దినదినము ఆయన భక్తిలో నువ్వు కొనసాగిపోతూనే ఉండాలి. ఆమేన్. అప్పుడు మేలు వెంబడి మేలు నువ్వు పొందుకుంటావు.
ఆమేన్, హల్లెలూయా. నీ మేలులు అంతం కాకూడదు నా ప్రియమైన సహోదరి సహోదరుడా. ఆమేన్. ఎల్లకాలం ఆ ప్రభు నీకు తోడుగా ఉండి నేను దీవిస్తూనే ఉండాలి. అది దేవుని ఆలోచన. యెషయా 45 అధ్యాయం 3 వచనం చూద్దాం. పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇశ్రాయేలు దేవుడినైనా యెహోవాను నేనే అని నీవు తెలుసుకున్నట్లు అంధకార స్థలంలో ఉంచబడిన నిధులను రహస్య స్థలంలో మరుగైన ధనమును నీకు ఇచ్చేదను. ఆమేన్. ఏమిస్తాడంట? ఏమిస్తాడంట? మనకు వాక్యం తెలియదు. వాక్యం విన్నా దాన్ని పట్టుకోము. అందుచేతనే దేవుడు దాచించిన మేలును మనం పొందుకోలేకపోతున్నాం. ఆమేన్. దేవుడు ఏదన్నా ఉపమాన రీతిగా మాట్లాడుతున్నాడు ఇందులో కాదండి. నిజంగానే దేవుడు నిన్ను బహుగా దీవించాలని ఆశపడుతున్నాను. మాత్రం నేను చెప్తున్నాను మీకు, నీవు దేవుడిని నమ్మగలిగిన దాన్ని బట్టే నీ యొక్క ఆశీర్వాదాలు ఉంటాయి. ఆమేన్, హల్లెలూయా. నీ దేవుడు ఎంత గొప్ప దేవుడో నీకు అర్థమైనట్లుగా ఈ కార్యాలు చేస్తాడంటారు దేవుడు. ఇక్కడ పేరు పెట్టి పిలిచిన ఇశ్రాయేలు దేవుడినైనా యెహోవాను నేనే అని ఎవరు లోకస్తుల గురించి కాదు, నీవే తెలుసుకోవాలి. ఆమేన్. నీ దేవుడు ఎంత గొప్ప దేవుడో నీకు తెలియాలి. నా దేవుడు ఎంత గొప్పవాడో నాకు తెలియాలి. ఆమేన్, హల్లెలూయా. ఆయన ఏమి చేయగలడో నువ్వు తెలుసుకున్నప్పుడు గొప్ప కార్యాలు నీ జీవితంలో చేస్తాడని దేవుడు నమ్ముతున్నాడు. అట్టి విధంగా మనం దేవుడిని నమ్మగలగాలని దేవుడు మాట్లాడుతున్నాడు. నమ్మే వారి కొరకు ఆశీర్వాదాలు దాచించున్నాడని దేవుడు మాట్లాడుతున్నాడు. అయితే ఈ ఆశీర్వాదాలు ఎలా పొందుకుంటామంటే విని నమ్మి గైకొన్నప్పుడు. ఆమేన్, హల్లెలూయా. ఎప్పుడు చెప్పాలి? విని నమ్మి గైకొన్నప్పుడు. ఈ 3 మాటలు మాత్రం మీరు హృదయలో పెట్టాలనుకుంటున్నాను. ఆమేన్. ఏంటి చెప్పాలి మరోసారి. ఎవరు? నేను. ఆమేన్. నీకు నువ్వుగా దేవుని వాక్యం వింటున్నా. నువ్వు దేవుని వాక్యాన్ని వినాలి, శ్రద్ధగా వినాలి. విని ఏం చేయాలి? నమ్మాలి. ఆమేన్, హల్లెలూయా. ఏదైనా ఏమి చెప్పినా నమ్మగలగాలి, గుడ్డిగా నమ్మగలగాలి. ఆమేన్. నీ దేవునికి అసాధ్యమైనది ఏది లేదని నమ్మగలగాలి. ఆమేన్. అప్పుడు ఆ వాక్యాన్ని గాయకొనాలి. ఏం చేయమన్నాడో గుడ్డిగా మనం చేయగలగాలి. అప్పుడు దేవుడు గొప్ప ఆశీర్వాదాలు ఏదైతే దాచించాడో ఆశీర్వాదాలు దేవుడు నీకు ఇస్తాడని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు వాక్య భాగం ఏంటంటే నీవు బహుగా దీవించబడాలి అనే ఆశ నీకున్నదా? ఈ ప్రశ్నతో కూడిన ప్రసంగాంశం. బహుగా దీవించబడాలన్న ఆశ నీకుందా? నీకున్నదా? చాలామందికి ఆశ ఉండదు. ఆమేన్. చెప్పాను కదా, అలవాటు ప్రకారం భక్తి వల్ల ఆశ ఉండదు. ఆమేన్. ఏదో కష్టపడాలి, ఏదో ఇన్వెస్ట్ చేసి బయటకు రావాలి, మంచిదే. దానివల్ల డబ్బు ఒకటే సంపాదించుకుంటావు. ఆమేన్. కొంతవరకు సంపాదించుకోగలుగుతావు. దేవుడు నీవు కొరకు ఏర్పాటు చేసి నువ్వు పొందుకోలేవు. దాచించిన ధనాన్ని నువ్వు పొందుకోలేవు. మరుగైన నా నిధులను నువ్వు పొందుకోలేవు. ఆమేన్. నీ కష్టం వల్ల పొందుకుంటావు. ఆమేన్. అర్థమవుతుంది నేను చెప్పింది? మరుగైన ధనము ఆయన నీ కొరకు దాచించిన ఆశీర్వాద నిధులు నీకు కావాలంటే నీవు దేవుని ద్వారా మాత్రం పొందుకోగలుగుతావు. మనం విని నమ్మి మనకు ఆశతో ఉన్నప్పుడు మనం పొందుకుంటాం. నా బ్రతికింతే అనుకుని జీవించే వాళ్ళు క్రైస్తవులు చాలా ఎవరు బ్రతుకు మార్చలేరండి అనుకుంటారు. కాదండి, నేను సాక్ష్యం అండి. నా చిన్న దినం నుంచి చిన్ననాటి నుండి నా బ్రతుకు నేను ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే నేను ఏమీ కాని వంటి వాడినండి. మీలో అనేకులు చెప్పగలుగుతారు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మన బ్రతుకులు మార్చగలడు ఆయన. హల్లెలూయా. మన బ్రతుకులు దీవించగలడు ఆయన. నువ్వు ఆయన నమ్మగలిగినప్పుడు. ఆమేన్, హల్లెలూయా. నా బ్రతుకు ఇంత అనుకుంటే అంతకన్నా ఉంటుంది. నా బ్రతుకు ప్రభు మార్చగలడు అనుకుంటే నువ్వు ప్రభు మార్చి చూపిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. యాకోబు రాసిన పత్రిక 1 అధ్యాయం 25 వచనం. ఎవరన్నా తీసిన వాళ్ళు ఉంటే త్వరగా తీసి చదవండి. అయితే స్వాతంత్రమునిచ్చి సంపూర్ణమైన నియమంలో తేరి చూచి నిలకడగా ఉండేవాడెవడో వాడు విని మరచువాడు కాక క్రియను చేయువాడే ఉండి
తన క్రియలో ధన్యుడగును. ఇక్కడ ఈ వాక్యం మనం ఇలా మామూలుగా చదువుకుని వెళ్ళిపోతే మనకు అర్థం కాదు. అందుకని వాక్యం నుంచి ఆత్మస్వరాన్ని వినాలి. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ నిలకడగా ఉండేవాడు ఎవడో. ఇదేంటి, దేని గురించి మాట్లాడుతాను? నిలకడగా ఉండమన్నాడు. ఎందుకు అంటున్నాడు ఈ మాట? నిలకడగా వాడు అంటే ఏంటంటే విశ్వాసంలో తగ్గిపోకుండా ఉండేవాడు. ఆమేన్. దేవుని మీద మన నమ్మికను మనం తగ్గించుకోకూడదు, పెంచుకుంటూ పోవాలి. ఆమేన్. హల్లెలూయా. పెంచుకుంటూ పోతున్నప్పుడు దేవుడు ఏం చేయమంటాడో అది చేస్తాం మనం. దాని ద్వారా దేవుడు నీ జీవితంలో ఆశీర్వదిస్తాడు. ఆమేన్. అర్థమవుతుందా? పట్టుకుంటున్నారా ఎప్పుడైనా? ఆమేన్. దేవుని పిచ్చిగా నమ్మండి. హల్లెలూయా. గుడ్డిగా నమ్మండి, ఆయన ఏమైనా చేయగలడు. ఆమేన్. నిలకడగా, ఆమేన్, విశ్వాసం తగ్గిపోకుండా నీ బ్రతుకును కాచుకోనండి. హల్లెలూయా. హల్లెలూయా. విన్న వాక్యాన్ని పట్టుకోనండి. దేవుడు మాట్లాడుతున్నాడు. మరిచిపోయి జీవించకుండా ఉండమని అక్కడ వాక్యం చెప్తుంది. ఆమేన్. విని మర్చివాడు కాక క్రియను చేయవాడై ఉండి. ఆమేన్. ఏం చేయాలంట? క్రియను చేయడం అంటే వాక్యం ఏం చెప్పిందో అది చేయడం. ఆమేన్. వాడు ఏమంట? వాడి ధన్యుడు అగును. ధన్యుడు అంటే ఏంటో తెలుసా మీకు? అక్కడ ఇంగ్లీష్లో ఏముంటుందో తెలుసా మీకు? అక్కడ ఇంగ్లీష్లో ఏముంది తమ్ముడు? ఆమేన్. హల్లెలూయా. వాడు దీవించబడతాడు అంటున్నాడు అక్కడ. ఆమేన్. హల్లెలూయా. కొన్ని తెలుగు పదాలు మనకు సరిగ్గా అర్థం కావు కదా, అందుకే చెప్తున్నాను మీకు. ధన్యుడు అగుదు అంటే దీవించి, యు ఆర్ బ్లెస్డ్. ఆమేన్. నీవు దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటావని అక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. లోక సువార్తలో యేసుక్రీస్తు వారు ఏం మాట్లాడుతున్నాడు చూద్దాం. లోక సువార్త 11:27-28 వచనాలు. మన బైబిల్ మన చేతిలో ఫోన్లు ఉండడం వల్ల బైబిల్ త్వరగా తీయలేకపోతున్నాం. నిన్ను మోసిన గర్భమును నీవు కుడిచిన స్థనములను ధన్యములైనవి కేకలు వేసి చెప్పగా, అవును కానీ మరి ధన్యులు. దానికంటే గ్రేటర్ బ్లెస్సింగ్ ఏడో తెలుసా అని మాట్లాడుతున్నాడు. అంటే ఇక్కడ మరియ గురించి ఆమె చెప్తుంది. నిన్ను కన్నా తల్లి ఉంది కదా, నువ్వు పాలిచ్చి పెంచింది చూసావా, ఆ పాలిచ్చిన ఆ తల్లి ధన్యురాలు అని చెప్తుంది. యేసుక్రీస్తు వారు కాదు అనలేదు, అవును అన్నారు. అవును కానీ ఇంకా బ్లెస్సింగ్ ఏడో తెలుసా మీకు అని యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. ఆమేన్. నిజంగా మరియ ధన్యురాలు, ఆమె బ్లెస్డ్. ఎందుకంటే ఆమె త్యాగం గొప్పది. ఆమేన్. ప్రభు కొరకు అవమానం పొందడానికి ఇష్టపడ్డది. ఆమేన్. స్త్రీలు మీతో చెప్తున్నాడు, ప్రభు కొరకు అవమానం పొందడానికైనా సిద్ధంగా ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. ప్రభుకి ఆమె స్థలం ఇచ్చింది, తన గర్భాన్ని ఇచ్చింది. అవమానం పొందడానికి ఇష్టపడదు, చంపబడ్డానికైనా సిద్ధపడింది. మరియకు ఆఖరి దినాల గురించి మీకు తెలుసా? మరియా తన జీవితకాలం అంతవరకు కూడా ప్రభు యొక్క పరిచర్య చేసింది. యేసే దేవుడని తన కడుపు ధర కన్నా కుమారుని కొరకు, కుమారుడు ఆయనే నిజమైన దేవుడు ఆయన ప్రకటన చేసింది. ఆమేన్. హల్లెలూయా. ఆమె పూజనీయురాలు కాదు కానీ ఆమె ధన్యురాలు. ఆమేన్. హల్లెలూయా. ఆమె దీవించబడింది అని దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అవును అని ఆమె ధన్యురాలే. మరి ధన్యత ఏంటంటే, మరి ఎక్కువ ధన్యత ఎక్కడ ఏం చెప్తున్నాడంటే, వాక్యము, దేవుని వాక్యం విని దాన్ని గాయకున్న వారు మరి ధన్యులు, ఇంకా దీవించబడిన వారు అని దేవుడు ఇక్కడ మాట్లాడుచున్నాడు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం బహుగా దీవించబడాలని దేవుని ఆశ. ఆమేన్. హల్లెలూయా. నీవు దేవుని కొరకు గొప్ప గొప్ప కార్యాలు చేయాలని దేవుని ఆశ. నిన్ను తలగా చేయాలన్నది దేవుని ఆశ. ఆమేన్. హల్లెలూయా. నువ్వు ఎప్పుడు చాలించాలని బట్టి జీవితం నువ్వు జీవించాలన్నది దేవుని ఆశ కాదు. ఆమేన్. హల్లెలూయా. నీవు నీ బిడ్డలు ఉన్నతమైన స్థితిలో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. ఇంకా చాలా వాక్యం చెప్పవలసింది.
ఆమేన్. హల్లెలూయా. ఒక 5గురిని ఎగ్జాంపుల్ చెప్పాలనుకున్న 5 గురించి కనీసం 5 పదులు 50 నిమిషాలు పట్టేస్తుంది. కనీసం ఒక్కొక్క నిమిషం చెప్పేనా? నోవహు దీవించబడిన విధము. నోవహు దేవుడు ఓడ నిర్మించమని చెప్పాడు నోవహుకి. ఆదికాండం 6:14-15 వచ్చులు చదువుకోనండి. మునుపెన్నడు ఒక అసాధారణమైన పనిని దానికి అప్పగించాడు. మనకి ఎవరికైనా మనకు రాని పని చెప్పారు ఎవరైనా చేయమని మన యజమానులు, మనకి ఎలా ఉంటుంది మనసులో? కోపం వచ్చేస్తూ ఉంటుంది కదా. నీకు తెలియదు ఆ పని ఎలా చేయాలో. ఎలా ఉంటుంది చెప్పండి? చేయగల మనకి ఒక విధమైన అధైర్యం, భయము, ఏమనుకుంటాడో, అప్పగించి వెళ్ళిపోయాడు అనుకోండి అలా చేయమని. ఎలా ఉంటుంది? భయం ఏదా? ఏంటి పని చెప్పాడు? నాకు తెలియని పని చెప్పాడు, ఎలా చేయను ప్రభువా? మరి దేవుడు మరి అక్కడ నోవహు అటువంటి క్వశ్చన్స్ ఏమైనా వేసినట్టు మనం చూస్తామా? ప్రశ్న చేసినట్టు చూస్తామా? ఆ మునిపి అన్నాడు తెలియదు, మామూలు సాధారణ పని అది. ఈ మనోహర్ గారు కూడా చెప్పారు, ఒక అసాధారణమైన పని, ఒక పెద్ద వర్క్ ఆయనకి అప్పగించాడు. హల్లెలూయా. ఆ పనిని తను చేశాడు. ఆమేన్. నో అనకుండా, ఆలస్యం చేయకుండా వెంటనే లోబడ్డాడు. ఆమేన్. ఇంకేంటంటే అనుదినము ఆ నోవహు ఎలా కట్టాడు? మామూలుగా ఆయనకు ఒక మాట చెప్పేసి వెళ్ళిపోవడానికి కాదు, ప్రతి పనిని చేస్తున్నప్పుడు ఆత్మస్వరాన్ని అన్నాడు. ఆమేన్. ఆ వాడ కట్టే వరకు కూడా ఎన్ని సంవత్సరాలు? 120 సంవత్సరాలు వాడ కట్టాడు. 120 సంవత్సరములు వాడ కట్టాడు. ఆమేన్. వాడ కడుతున్న ప్రతి దినం అంతా ఉదయం సాయంత్రం అదే పని, వేరే పని లేదు. తన కుటుంబానికి కూడా అదే పని. కుటుంబం అంతా కూడా ఇదే పనిలో ఉండి ప్రతి దినము ప్రతి క్షణము కూడా దేని యొక్క స్వరము వింటూ కట్టాడు. ఆమేన్. హల్లెలూయా. నోవహు అతని కుటుంబము దీవించబడ్డది. దాని ప్రతిఫలంగా దేవుడు ఏం చేశాడు తెలుసా మీకు? నోవహుకి ఏమిచ్చాడు తెలుసా? ఏమిచ్చాడు నోవహుకి? ఏమిచ్చాడు? స్పష్టంగా ఉంది అక్కడ వాక్యంలో. ఈ భూమిని ఇచ్చేసాడు నోవహు కుటుంబానికి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. భూమి అంతా కూడా నోవహు కుటుంబానికి ఇచ్చేసాడు దేవుడు. అది కదా ఆశీర్వాదం. ఆమేన్. నీ దేవుడు నీ కొరకు ఏమి చేయగలడు? నువ్వు ఆలోచన చేసుకో. ఎంతగా నిన్ను దీవించగలడు. ఆమేన్. తన కుటుంబానికి దీవెన ఇచ్చాడు. హల్లెలూయా. తన కుటుంబం కూడా నోవహు చెప్పిన మాటను నమ్మింది. హల్లెలూయా. నోవహుతో దేవుడు మాట్లాడితే దేవుడు మాటను నోవహు నమ్మాడు. అదే మాటను తన కుటుంబానికి చెప్పి విశ్వాసంలో పెంచుకున్నాడు. నీవు నీ కుటుంబాన్ని విశ్వాసంలో పెంచుకోవాలి. నీ బిడ్డలను విశ్వాసంలో పెంచాలి. ఆమేన్. హల్లెలూయా. అది నిజమైన ఆశీర్వాదం. రేపు వారు తప్పిపోయినా తిరిగి దేవుడు తీసుకొని వస్తాడు. తప్పిపోయిన కుమారుడు కథ మనకు తెలుసు కదా. వింటారా? పిల్లలు వింటారటండి? వింటారా? వినరు. కానీ దెబ్బలు తగిలినప్పుడు తిరిగి వస్తారు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. వారి ఆలోచనే గొప్పదనుకుంటారు. తండ్రి ఏం చేయాలంటే మన పిల్లల కొరకు ప్రార్థన మాత్రం చేయాలి. నేను చేసేది చెప్తున్నాను, నా భార్య చేసేది చెప్తున్నాను. ప్రతి ఉదయము నా బిడ్డల కొరకు నేను ప్రార్థన చేస్తాను. వారి అపరాధం చేశారన్నారేమో యోబు నుంచి నేర్చుకున్నాను. యోబు చేసిన ప్రార్థన నుంచి నేర్చుకున్నాను. వారి అపరాధం నేను ఒప్పుకుంటాను. ప్రభా నేను ఒప్పుకుంటున్నాను, వారు తప్పు చేస్తున్నారు, వారిని క్షమించమని దేవుడిని అడుగుతాను నేను. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. నీవు నీ పిల్లల కొరకు నువ్వు ప్రార్థన చేసేవాడు ఉండాలి. తల్లివైన నువ్వు ప్రార్థన చేయాలి. ఆమేన్. వారి గురించి ప్రార్థన అన్న మాటలు వింటలేదండి, వినరండి. వినకపోయినా వారి కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. వారికి రేపు అన్నకు పిల్లలు పుడతారు కదా, దేవుడు వారికి నేర్పిస్తాడులే. నువ్వు మాత్రం ఏం చేయాలి? నీవు తల్లిదండ్రిగా నువ్వు రాదు. మనం కూడా అంతే కదండి. మనం వినేసామా మన తల్లిదండ్రుల మాటలు? వినలేదు కదా. ఈరోజు కొన్నిసార్లు కొన్ని దెబ్బలు తగిలిన తర్వాత దేవుడు మనల్ని నేర్పించాడు. అలాగే మనం కూడా మన పిల్లల కొరకు ప్రార్థన చేయాలని, మన పిల్లలను దేవుళ్ళు నడిపించుకోవాలని దేవుడు కోరుకున్నాడు. నోవహు ఆత్మస్వరం విన్నాడు, నమ్మాడు, గైకున్నాడు. హల్లెలూయా.
హల్లెలూయా. ఒక్కొక్క ఉదాహరణ మాత్రం చెప్పి నేను ముగిస్తాను. పేతురు జీవితంలో ప్రభు చేసిన ఒక అద్భుతాన్ని మీ ముందు పెట్టాలని ఆశపడుచున్న. దేవాలయం యొక్క ట్యాక్స్ని పన్ను కట్టడానికి పేతురు దగ్గర ధనం లేదు, అలాగే యేసుక్రీస్తు వారి యొక్క దగ్గర కూడా ధనం లేదు. అప్పుడు పేతురు యొక్క స్థితిని చూసి ప్రభు మాట్లాడుచున్న. ఆయనను మత్తయి సువార్త 17:27 ఆయనను మనం వారికి అభ్యంతరం కలుగ చేయకున్నట్లు నీవు సముద్రంలోకి పోయి గాలము వేసి మొదట పైకి వచ్చు చేపను పట్టుకుని దాని నోరు తెరిచిన యెడల ఒక షేకలు దొరుకును, దాన్ని తీసుకొని నా కొరకును నీ కొరకును వారికి ఇమ్మని అతనికి చెప్పిన ట్యాక్స్గా కట్టేయమన్నాడు. ఆమేన్. ఈ మాట నీకు చెప్తే ఏం చేస్తావు నువ్వు? చెప్పండి. మీరు నమ్ముతారా? బ్రదర్ చెప్తాను, నమ్ముతాను. అది కావాలి. ఆమేన్. నిజంగా ఇది చాలా సాధారణమైన పనే ఇది కూడా. ఆమేన్. జ్ఞానం ఉన్నవాడు ఎవడనంటే ఏమంటాడు? ఏం చెప్తున్నారు మీరు? అన్న జ్ఞానం ఉందా? ఏంటంటే మీరు చెప్పేది అని తిరిగి ప్రశ్నిస్తాం. మీరు గేలం వేయడం ఏంటి? గేలం వచ్చిన తర్వాత దాన్ని నోరు తెరవడం ఏంటి? దాంట్లో ఒక షెకల్, కరెక్ట్గా ఒక షెకల్ కూడా అని చెప్పాడు ఆయన. ఆమేన్. ఒక షెకల్, కావాల్సిన షెకల్ ఉండడం అంటే, షెకల్ అంటే ఒక మనం కాయిన్ లాంటిది మాట. ఆమేన్. కానీ పేతురు అలా ప్రశ్నించలేదు దేవుడిని. మనం దేవుడిని ప్రశ్నించే వాళ్ళగా ఉండకూడదు. ఆమేన్. దేవుడిని మాటను నమ్మాలి. ఏం చేయాలి? ఏం చెప్పాను మీకు నేను? దేవుని మాటను మొదట ఏం చేయాలి? దేవుని మాటను. రెండో మాట, ఇప్పుడు పేతురు అదే చేశాడు. ఆమేన్. అవును, నా ప్రభువు చెప్పాడు, గొడ్డుకి వెళ్ళిపోయాడైనా, వెళ్ళి గేలం వేశాడు, పట్టుకున్నాడు. మొదటి చేపలో ఆయన షేకులు దొరికింది, దాన్ని వెళ్ళి ట్యాక్స్ కట్టేశాడు. ఆమేన్. ఇది కదా నిజమైన ఆశీర్వాదం. నీ దేవుడు ఏమి చేసినా ఒక చిన్న పిల్లాడు మాదిరిగా, ఏమి చెప్పినా ఒక చిన్న పిల్లాడు మాదిరిగా నువ్వు దేవుని మాట నమ్మగలగాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఒక చిన్న పిల్లవాడిని మాదిరిగా. ఆమేన్. కొన్నిసార్లు మన పిల్లల్ని మన చేతితో గట్టిగా పట్టుకొని నడిపిస్తాం. జాగ్రత్తగా నడు, ఒకసారి లేదు నన్ను గట్టిగా పట్టుకో అని మనం చెప్తాం. చిన్నపిల్లవాడికి తెలియదు ప్రమాదం ఏ ప్రమాదం పొంచుందో. మనకు తెలుసు కనుక చెప్తాం. చెప్పినప్పుడు ఏం చేయాలి? చిన్నపిల్లాడు ఏం చేస్తాడు? పట్టుకుంటాడు, గట్టి పట్టుకుంటాడు. వాళ్ళ డాడీ చెప్పాడు కాబట్టి. మనమే దేవుని వాక్యాన్ని అలాగ పట్టుకోవాలి. ఆమేన్. మనం అటు విధంగా చిన్నపిల్లాడు వలె మనం దేవుడిని నమ్మగలగాలి అని దేవుడు మాట్లాడుచున్నాడు. నా ప్రియమైన సహోదరులు, నీ దేవుడు ఏ విధంగా దీవించగలడు? ఆమేన్. ఎలాగైనా దీవించగలడు నువ్వు నమ్మగలిగితే. ఆమేన్. రీసెంట్గా 2020లో ఇండోనేషియాలో ఒక ఆయన పేరు ఏదో ఉంది, ఒక క్రైస్తవ పేరే. ఓకే. ఇండోనేషియాలో ముస్లిమ్స్ ఎక్కువ ఉంటారు, కానీ అతను క్రైస్తవుడు. అతను ఏంటంటే శవపేటికలు తయారు చేసుకునేవాడు. అతని ఇంటి మీదకు సడన్గా ఒకసారి వచ్చి ఒక రాయి, ఆకాశం నుంచి ఒక రాయి వచ్చి పడ్డది, ఇల్లు పాడైపోయింది. ఏంటి పడ్డది అని చెప్పి అతను తవ్వి చూస్తే ఒక రాయి దొరికింది. ఆ రాయి తీసుకెళ్ళి కలెక్టర్కి అప్పగిస్తే అది ఆకాశం నుంచి పడిన ఒక ఉల్క, అది ఎన్నో మిలియన్స్ సంవత్సరంలో తిరిగి భూమికి వచ్చి చాలా విలువైందని చెప్పి ఆయనకి $1.8 మిలియన్ ఇచ్చారంట. అర్థమైందా? నీ దేవుడు ఎలాగైనా దీవించగలడండి. ఏమైనా అంటే ఇది ఆశీర్వాదం ఎలాగైనా ఎటు నుంచైనా వస్తుంది దేవుడిని నమ్మగలిగితే. ఏమేన్. ఏ విధంగానూ దీవించగలడని చెప్పడానికి ఒక ఉదాహరణగా చెప్తానంటే, అతను దేవుడు దీవించడని చెప్పట్లేదు, కానీ నిన్ను ఏ విధంగా దేవుడు దర్శించగలడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. 2021లో శ్రీలంకలో జరిగిన సంఘటన, అది మణిపూర్, అదే ఏదో ఊరు ఉంటుంది, రత్నపుర అనే ఊరిలో ఒక బావిని శుభ్రం చేస్తున్నారట. బావిని శుభ్రం చేస్తుంటే ఒక 508 కేజీలు 510 కేజీలు విలువైన వెయిట్ ఉన్న అడ్డు వచ్చిందట. ఆ బండను తీస్తే ఆ బండ నీలప్రాయ అంట, సఫైర్ అంట. అది అర్థమైందా? ఈ భూమిది దేవునికి చిన్న చిన్న విషయాలు ఇవన్నీ. ఆమేన్.
నీ దేవుడు ఏ విధంగానే దేవుడు దీవించగలడు అని ఒక ఉదాహరణగా మీతో నేను చెప్తున్నాను. ఆమేన్. హల్లెలూయా. ఇది ఇది ఇవన్నీ ఎవరివి? దేని వాక్యం చెప్తుంది? భూమియు దాని సంపూర్ణతయు ఎవరివి? ఈ లోకంలో ఆశీర్వాదాలు అనుకుంటున్నారు. ఆమేన్. అతనికి ఆ రాయి అంతా కూడా మన ఇండియాలో తీసేసుకోవడం గవర్నమెంట్. ఆ రాయిలో శ్రీలంకలో అయితే లా ఏంటంటే ఓన్లీ 10% వేలం వేసి 10% గవర్నమెంట్ తీసుకుంటుంది. మిగతాదంతా కూడా ఆయనకి ఇచ్చేస్తుంది. 1,000 కోట్లు విలువ చేసిన రాయి ఉంటుంది. ఆమేన్. ఇది ఎందుకు చెప్తున్నానంటే నీ దేవుడు కావాలంటే ఏమైనా చేయగలడు. దేవుని మాట నమ్మండి. దేవుని వాక్యం వినండి, చదవండి, ధ్యానం చేయండి. వాక్యం నుంచి దేవుని ఆత్మస్వరాన్ని వినండి. ఆత్మస్వరము విన్న ప్రకారంగా నమ్మండి దేవుడు చేయగలడని. ఆమేన్. బ్రతుకులు మార్చగలని దేవుడు నమ్మండి. దేవుడు వాక్యం చెప్పిన ప్రకారంగా చేయండి. దేవుడు బహుగా దీవిస్తాడని దేవుడు మాట్లాడుచున్నాడు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, హల్లెలూయా. ఇంకా కానా వివాహంలో దేవుడు చేసిన కార్యం వారు అంతే. ఆమేన్. గుడ్డిగా నమ్మారు. యేసుప్రభు చెప్పిన కార్యాన్ని చేస్తారు. ఆమేన్. ఈ కానా వివాహం నుంచి మాత్రం మీతో ఒక మాట మాట్లాడాలని ఆశపడుతున్నాను. ఏంటంటే యేసుప్రభు వారిని వారి వివాహంలోనికి ఆయన ఆహ్వానించారు. తల్లిని, యేసుప్రభుని. మన జీవితంలో ఆ కార్యం జరగడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే యేసుప్రభు వారు ఆ స్థలంలో ఉన్నారు. ఆమేన్. నీ కార్యాల్లో యేసుప్రభు వారు ఉన్నారా? మీ వివాహాల్లో యేసుప్రభు వారు ఉన్నారా అని దేవుడు అడుగుతున్నాడు. మీరు నాకు స్థలం ఇస్తున్నారా? సహోదరుడు మాట చెప్పాడు. దేవునికి మీరు అవకాశం ఇవ్వట్లేదు. దేవుడు మిమ్మల్ని దీవించినట్టుగా మీరు దేవునికి స్థలం ఇచ్చినట్లయితే ఆమేన్, మీరు దీవించబడతారని దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నయమాన్ అంతే. ఆమేన్. నయమాన్ కూడా అంతే. ముందు నమ్మలేదు, మాట విని చేయమన్నాడు. గుడ్డిగా ఏది చెప్తే దేవుడు ఏది చెప్తే అది చేయగలగాలి. ఒక చిన్న పని కదా ఈ పని. అతను ఏమనుకున్నాడంటే ఎలీషా వచ్చి చెయ్యి ఆడించి తను ముట్టి ప్రార్థన చేసి దేవుడిని గొప్ప కార్యం చేయమని అడుగుతాడేమో అనుకున్నాడు. అయ్యా ఊహించుకుని వచ్చాడు. నీ ఊహించినట్టుగా దేవుడు కార్యాలు చేయడు. ఆమేన్. హల్లెలూయా. ఆయన మాట పంపిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ఆయన మాట పంపించాడు. ఎలీషా మాట పంపించాడు. తన దాసుని ద్వారా మాట పంపించి ఈ విధంగా చేయమని చెప్పినప్పుడు దాన్ని చేయడానికి ఇష్టపడలేదు మొదట నయమాను. ఎప్పుడైతే ఒక బుద్ధి కలిగిన ఒక తన దాసుడు చిన్న పనే కదా చెప్పింది చేయమంటే తన మనసు మార్చుకొని వెళ్ళి చేసినప్పుడు గొప్ప కార్యం చేశాడు. ఆమేన్. తనకున్న కుష్ఠరోగము అతన్ని విడిచిపెట్టింది. ఆమేన్. హల్లెలూయా. దేవుడు పంపిన మాటను పట్టుకోవాలి. ఆమేన్. ఈ ఉదయకాలము యేసు మాటను పట్టుకోనండి. ఆమేన్. యేసు అన్నాడు, నేను దీవిస్తాను, బహుగా దీవిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. మీకు నేను దొంగతనం హత్యను నాశనం చేయడానికి వచ్చింది కానీ ఆయన ఆయన ఏమన్నాడు? ఆయన సమృద్ధి అయిన జీవాన్ని మీకు ఇవ్వడానికి వచ్చానంట. ఆమేన్. మీకు సమృద్ధి అయిన బహుమానం కావాలా? ఆశీర్వాదం కావాలా? ఆమేన్. హల్లెలూయా. కావాలా? మీకు కావాలా? నమ్ముతున్నారా? యేసు దీవించగలని నమ్ముతున్నారా? హల్లెలూయా, హల్లెలూయా. ఈ స్థలాన్ని నేను మీకు క్రియ చేయడం చెప్తున్నాను. ఈ స్థలంలో యేసు ప్రభు వారు వచ్చి మీరు చేతులు ఎత్తి ప్రభువా నేను నమ్ముచున్నాను అని చెప్పిన వారిని దీవించబోతున్నాడు. ఇది ఆత్మస్వరము అని నమ్మిన వారు వచ్చి ప్రార్థన ఇలా 2 చేతులు ఎత్తి దేవుడు నన్ను దీవిస్తున్నాడు అని 2 చేతులు ఎత్తి వెళ్ళిపోండి, సరిపోతుంది. దేవుడు నమ్మండి. ఆమేన్. ఇది గుడ్డిగా నమ్మడం అంటే. అర్థమైందా? గుడ్డిగా నమ్మడం అంటే దేవుడు తన దాసుని ద్వారా ఒక మాటను పంపిస్తే ఆ మాటను పట్టుకునేవాడు దీవించబడతాడు. ఆమేన్. హల్లెలూయా. ఎలా దీవిస్తాడంటే వారిని బహుగా దేవుడు దీవిస్తాడని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆమేన్. ఇంకొక మాట చెప్పి ముగిస్తాను. దేవుడు దీవించే సమయంలో మన దేవుని సన్నిధిలో ఏమనుకోండి, దేవుడు పంచిపెట్టే సమయంలో మనలో ఏమనుకోండి, ఏమవుతుంది? యూ మిస్. అర్థమైందా?
దేవుడు ఏమైనా పంచి పెడుతున్నాడు అనుకో, పంచి పెడుతున్నప్పుడు మనం లేమనుకోండి, అక్కడ ఏమవుతావు? నువ్వు పొందుకుంటావా? అందుకని దేవుని సన్నిధికి రావాలి మీరు. ఆమేన్. ఎంతమంది నమ్ముతున్నారు దేవుడు అక్కడ వచ్చి 2 చేతులు ఎత్తినప్పుడు దేవుడు నన్ను దీవిస్తాడని? దేవుడు చేయగలడా? ఇటువంటి కార్యాలు దేవుడు చేశాడా? నమ్మిన వారు, ఒక పాట పాడుతున్నాడు, నమ్మిన వారు ఇక్కడ చెయ్యలు ఎత్తి ప్రభా నన్ను దీవించు, నువ్వు దీవిస్తున్నావు, నమ్ముచున్నాను ప్రభా అని చెప్పి వెళ్ళిపోండి. ఆమేన్. పాట పాడదాం అందరూ లేచి నిలబడి. నమ్మిన వారు మాత్రమే, దేవుడు కార్యం చేయగలవాడు అని మాత్రమే ఇక్కడికి వచ్చి 2 చేతులు దేవుని వైపు చాచి ప్రభా నువ్వు నన్ను దీవిస్తున్నందుకు నీకు వందనాలు చెప్పి వెంటనే వెళ్ళిపోవాలి. మరొకరికి అవకాశం ఇవ్వాలి. మీరు రావాలి త్వరగా. స్థిరపరచవాడు. హల్లెలూయా, థ్యాంక్ యూ. దేవునితో చెప్పండి, ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా యేసయ్యా నీకే సాధ్యము. త్వరగా వెళ్ళాలి. యేసయ్యా యేసయ్యా నీకే సాధ్యము. సర్వకృపానిదే మా పరమ కుమ్మరే, నీ చేతిలోనే నా జీవమున్నది. సర్వకృపానిదే నా పరమ కుమ్మరే, నీ చేతిలోనే నా జీవమున్నది. మా దేవా నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి, అంచిన కార్యములెన్నో జరిగించుచున్నవి. మా దేవా నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి, మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి. ఏమైనా చేయగలమండి, మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా యేసయ్యా నీకే సాధ్యం. అవునయ్యా యేసయ్యా యేసయ్యా నీకే సాధ్యము. నీ ఆజ్ఞలేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా. నీ ఆజ్ఞలేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా. నీ ఆలోచనలన్నీ అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును. మా దేవా నీవే మా తోడుంటే అంతే చాలును. అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును. ఏమైనా చేయగలవు, ఏమైనా చేయగలవు, కళ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు.
యేసయ్యా యేసయ్యా నీకే సాధ్యము యేసయ్యా యేసయ్యా నీకే సాధ్యము. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. ఎవరైనా ఉన్నారా? మిస్ కాకండి. ఎవరైనా ఉంటే త్వరగా వచ్చి దేవుని సన్నిధిలో దీవెనలు పొందండి. దేవుడు ఈ స్థలాన్ని ఇప్పుడు అభిషేకించి దేవుడు మిమ్మల్ని దీవించున్నాడు. మనందరినీ ప్రభు దీవించున్నాడు. మీరు ప్రభుని మాట విన్నారు, దేవుని మాటను నమ్మారు, దేవునికి లోబడ్డారు, ఏమేం కార్యాన్ని జరిగించారు కనుక నిశ్చయంగానే మిమ్మల్ని దీవిస్తున్నాడు. నిశ్చయంగానే మిమ్మల్ని దీవిస్తున్నాడు. ఆయన దీవించి ఉన్నాడు. హల్లెలూయా. ఆయన దీవించి ఉన్నాడు. ఆయనకు వందనాలు చెప్పండి. యేసయ్యా నీకు వందనాలు, మా తండ్రి నీకు వందనాలు ప్రభువా. ఈ ఉదయకాలం మమ్మల్ని దర్శించినందుకు నీకు స్తోత్రాలు, నీకు స్తుతులు చెల్లిస్తున్నాను ప్రభువా. నీ బిడ్డలను మమ్మల్ని దీవించినందుకు, నీ వాక్యాన్ని పంపించి నాయనా మా బ్రతుకులు మార్చినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాను. నేను రాబో దినాల్లో గొప్ప గొప్ప సాక్ష్యాల ద్వారా నీ బిడ్డలు నా ప్రభావం నీ సన్నిధిలో నిలబడినట్లు కృప చూపిస్తున్నందుకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ యేసునామమున ప్రార్థన చేస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. అదే ధ్యానంతో ప్రభువుకి మన కానుకలు సమర్పించుకుందాం త్వరగా. తర్వాత మనం ముగించుకుందాం. దీవించిన దేవునికి వందనాలు చెల్లిద్దాం. దీవించవే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని, ప్రేమించవే నన్ను ప్రాణముగా నీ కోసమే కొనసాగమని, దీవించవే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని, ప్రేమించవే నన్ను ప్రాణముగా నీ కోసమే నన్ను బ్రతకమని, దారులలో ఎడారులలో సెలయేరువై ప్రవహించుమయా, చీకటిలో కారు చీకటిలో అగ్నిస్తంభమై నన్ను నడుపుమయా, దీవించవే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని, ప్రేమించవే నన్ను ప్రాణముగా నీ కోసమే నన్ను బ్రతకమని. రెండో చరణం పడ్డాం. కొరతే లేదయ్యా నీ జాలి నాపై యేసయ్యా, కొరతే లేదయ్యా సమృద్ధి జీవం నీవయ్యా, నా కన్నీరంతా తుడిచావే కన్న తండ్రిలా, నా గురువంతా తీర్చావే కన్న తల్లిలా, నా కన్నీరంతా తుడిచావే కన్న తల్లిలా, నా కొదువంతా తీర్చావే కన్న తండ్రిలా, ఆశలలో నిరాశలలో నేనున్నా నీకని అన్నావే, ఓరులలో పోరాటములో నా పక్షముగానే నిలిచావే, దీవించవే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని, ప్రేమించవే నన్ను ప్రాణముగా నీ కోసమే నన్ను బ్రతకమని. హల్లెలూయా. హల్లెలూయా. ముగింపు ప్రార్థన చేసుకుందాం. సోదరి మాలతో వచ్చి మనం ముగింపు ప్రార్థన చేస్తారు క్లుప్తంగా. మనకు సమయం ఎక్కువైపోయింది. త్వరగా కంగ్రాచులేషన్స్. చిన్న ప్రార్థన చేస్తాను. బాబుకి ప్రసాద్కి పాప పుట్టింది. చాక్లెట్లు తీసుకొచ్చాడంట. ప్రార్థించదు. ఓకే, ప్రార్థనలు జ్ఞాపకం చేసుకో.
ఓకే. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడ నీకు స్తుతి 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 స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా నా తండ్రి. నేను దేవా నా తండ్రి, ఉదయకాలంలో ప్రభా నా ప్రభా మమ్మల్ని ఈ రీతిగా నా తండ్రి నేను నీ సన్నిధిలో నాయన నా ప్రభా నిలబెట్టి నా ప్రభా నా తండ్రి నేను నిన్ను ఘనపరచుటకు, నిన్ను మహిమపరచుటకు నువ్వు ఇచ్చినటువంటి గొప్ప ధన్యత కొరకే నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం దేవా నా తండ్రి. నేను అయా ఓ నా ప్రభా నా తండ్రి, మా యొక్క ప్రతి ఓ నా ప్రభా నా తండ్రి నేను ఓ నా ప్రభా నా తండ్రి నేను కార్యంలో నీవు ఉన్నావు నా ప్రభా. మా యొక్క స్థుతులలో, మా యొక్క ఆరాధనలో నా ప్రభా నా తండ్రి నేను దేవా నా తండ్రి మోషే గారి ద్వారా మాట్లాడినటువంటి ఆ యొక్క మాటల్లో నా ప్రభా నా తండ్రి నేను దేవా నీ దాసుని ద్వారా నా తండ్రి నీ విత్తినటువంటి నా ప్రభా వాక్యం ద్వారా నా ప్రభా నా తండ్రి నేను మేము విని నా ప్రభా నా తండ్రి ఏ రీతిగా నమ్మి నా ప్రభా నేను గాయకొనాలో నా ప్రభా, ఏ రీతిగా నీ ఆశీర్వాదం పొందుకోవాలో నా ప్రభా నా తండ్రి నేను నీవు మాకు నా తండ్రి నేను విశుద్ధపరిచినందుకు నీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఆత్మీయంగా నా ప్రభా నా తండ్రి నేను నాయన భౌతికంగాను నా ప్రభా నా తండ్రి నీ దీవెనలు పొందినట్లుగా నా ప్రభా నా తండ్రి నేను ఈ యొక్క దినము నా ప్రభా మమ్మల్ని నా తండ్రి సమృద్ధిగా నువ్వు దీవించావని మేము నమ్ముచున్నాం ప్రభా నా తండ్రి. నీ కార్యములు ఆశ్చర్యములు నా ప్రభా నువ్వేదైనా చేయగలవు రాజా, నీకే స్తోత్రాలు నాయన మేము నమ్ముచున్నాము. యెస్సు ఇదిగో నా ప్రభా నా తండ్రి మా విశ్వాసం ఇంకను అంతకంతకు నా తండ్రి నేను దేవా బలపరిచి స్థిరపరచమని దేవా. అలాగే నా తండ్రి ఈ సమయంలో నా ప్రభా నా తండ్రి నేను ప్రసాద్ నా ప్రభా నా తండ్రి నేను ప్రేమించి ఇచ్చినటువంటి నా తండ్రి బహుమానం నా ప్రభా నాయన నా తండ్రి ఓ నా ప్రభా నా తండ్రి బిడ్డ కొరకే నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. నాయన తల్లి నీ బిడ్డను క్షేమంగా ఉంచండి ప్రభా, నీకు స్తోత్రాలు. మంచి ఆరోగ్యం అనుగ్రహించండి ప్రభా, నీకు స్తోత్రాలు తండ్రి, నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. దేవిదిగో నా ప్రభా నా తండ్రి తోడుకుని వచ్చినటువంటి కానుకలన్నింటినీ కూడా నా ప్రభా నా తండ్రి బహుగా ఆశీర్వదించి దీవించమని నాయన కూడుకుని ముగించుకుని నా తండ్రి మా గృహాలకు వెళుతుంటుండగా నా ప్రభా నీ దీవెన ఆశీర్వాదాలతో నింపి నడిపించమని యేసునామములో అడిగి వేడుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, యొక్క కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క నిత్య సహవాసం కూడిన మన అందరికీ సకల పరిశుద్ధులకు సదాకాలము తోడేండి నడిపించును గాక. ఆమేన్. మనం త్వరగా బయటకు వెళ్దాం, చాలా ఎక్కువ సమయం.